తెలుగు సాహిత్య ఐచ్ఛికాంశానికి సంబంధించిన 500 మార్కులు నేర్చేసుకుందాం సిలబస్ పరంగా. సిలబస్ మొత్తాన్ని 500 మార్కుల్ని గంటన్నరలో ఒక ఊపు ఊపేద్దాం. ఉం? తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే సిలబస్ చూడండి. ఎస్, పేజ్ నెంబర్ 32, 33 ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 34. ఇది టోటల్ తెలుగు లిటరేచర్ ఆప్షన్ సంబంధించిన మీ సిలబస్ బుక్లెట్లో ఉంది. రైట్, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకుంటే ఈ లాభాలు నష్టాలు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది పర్సనల్ చాయిస్ కదా. మనకి కావాల్సింది మార్కులు. మార్కులు సంపాదించాలంటే మనం చేయాల్సింది ఏంటి? సిలబస్ మీద పట్టు సంపాదించాలి. ఆ సిలబస్ మనకి తేలికగా అర్థమవుతుందా? అర్థమైన తర్వాత దానిపైన మనకి అభిరుచి, ఆసక్తి ఉందా? దాని మీద మనం కేటాయిస్తున్న సమయం మనకి తగినంత నిర్మాణాత్మకత, ఉత్పాదకత ఇస్తుందా? అంటే కన్స్ట్రక్షన్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండు ఇస్తుందా? అంటే తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్తే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి దాని గురించి అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు ఉపయోగిద్దాం. సో దీనిలో అలాంటివి ఉన్నాయా అనేది మనకి తెలియకుండానే సహజంగా రావాలి. దేని పట్ల అయితే మనకి సహజ అభివ్యక్తీకరణకు అవకాశం కలుగుతుందో దాన్ని మనం ఒక 2 గంటలు 3 గంటల పాటు సమయం వెచ్చించినా ఆస్వాదించగలం. తెలుగు సాహిత్యంతో అటువంటి పూర్తి అవినాభావ సంబంధం ఉందా, అలా అవలోకనం చేసుకోగలమా అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఆ క్షణం మన తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకోవడానికి తగిన అవకాశం దొరికినట్టే మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ ఓరియంటేషన్ సెషన్ అంటాం, అంటే ఏ దారిలో వెళ్ళాలి అని నేను చెబుతున్నటువంటి ఈ ప్రస్తుతం మన తరగతి గదిలో ముచ్చటించే విషయాలు మీకు నిజంగా అటువంటి భావన కలిగిస్తుందో లేదో చూద్దాం. సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించుకోవచ్చు, ప్రతి భాగాన్ని ఎలా విశ్లేషించాలి, దానికి తగిన పాఠ్య పుస్తకాలు ఏంటి, ఆ పాఠ్యాంశాలని మనం ఏ విధంగా పరీక్షలో మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఏ విధంగా మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడు తెలుగు సాహిత్య ఐచ్ఛికాంశంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ ఉంది, ఇందులో 8 పాఠ్యాంశాలు ఉంటాయి. ఇంకా సెకండ్ సెక్షన్లో 13 పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ పేపర్ 2లో 6 పాఠ్యాంశాలు ఉంటాయి సెక్షన్ ఏలో, ఇటు 9 పాఠ్యాంశాలు ఉంటాయి సెక్షన్ బిలో. ఇంతే కదా టోటల్ సిలబస్ని మనం సింపుల్గా డీకోడ్ చేస్తాం. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశాలు ఎన్ని ఉన్నాయి? 8 + 13 21, ఇక్కడ 15 ఈజ్ ఈక్వల్ టు 36. ఇది తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్. ఈ 36 ఈజ్ ఈక్వల్ టు 500 మార్క్స్. ఈ 36 పాఠ్యాంశాల నుంచి మనకు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి? చాయిస్తో కలుపుకొని ఒక సెక్షన్కి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నారు? 4 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నలో ఉప ప్రశ్నలు, అంతే కదా. సో మొదటి ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, రెండవ ప్రశ్నలో 3 ఉప ప్రశ్నలు, మూడవ ప్రశ్నలో 3 ఉప ప్రశ్నలు, ఇలానే ఉంటుంది కదా. సో ఈ ప్రకారం మనం చూద్దాం. అందులో 5 ప్రశ్నలు ఉప ప్రశ్నలతో కలిపి +3 +3, ఇంతేనా? ఎన్ని మార్కులు? ప్రతి ప్రశ్నకి అంటే ఉప ప్రశ్నలతో కలుపుకొని నేను చెబుతున్నది ఒక ప్రశ్న, ప్రధాన ప్రశ్న 50 మార్కులు. ఇంకొకటి మనకి చాయిస్ ఉంది చేతిలో, రైట్? చాయిస్గా పెట్టి ఉంచుదాం. అలానే ఇదే థియరీ కదా అన్నిటికీ వర్తించేది, ఇంటూ 4 చేసుకోవడమే. ఓకే, తెలుగు సాహిత్యం అని మ్యాథ్స్ చెప్తున్నాను, బాధపడకండి. ఇది మనం అల్టిమేట్గా మార్క్స్ మ్యాటర్స్. జీవితంలో మనీ లేకపోయినా ఏం కావాలి? మార్క్స్ కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి మార్క్స్ ఉంటే మిగతా ఫాలో అయ్యే పరిస్థితి ఉంది. మార్క్స్ మీదనే మనం దృష్టి పెడదాం. మొదటగా సైంటిఫిక్గా అనలైజ్ చేసి తర్వాత మనం తెలుగు సాహిత్యాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. 36 పాఠ్యాంశాలు అని చెప్పాను కదా. ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి మనం ఎలా చదవాలి, ఏముంటుంది, దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశ పుస్తకాలు ఏంటి, పాఠ్య పుస్తకాలు. ఇప్పుడు 5 ఉప ప్రశ్నలు 3 3 3గా డివైడ్ చేసాము. డివైడ్ మనం చేయలేదో వాళ్ళు చేశారు, చేసిందే విశ్లేషిస్తున్నాం.
8, 6, 14 చాయిస్తో కలుపుకొని 14 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఇంటూ 4 ఎంత? 28, 28 అంటే 14. ఇక్కడ ఇటువైపు 28 ప్రశ్నలు వస్తున్నాయి పేపర్ 1లో, ఇక్కడ 28 ప్రశ్నలు వస్తున్నాయి. సో మొత్తానికి 56 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 56 ప్రశ్నలు ఈ 36 అంశాల నుంచి వస్తున్నాయి. ఈ 56 ప్రశ్నల్లో మనం రాయాల్సినవి ఎన్ని? 4 ప్రశ్నలు 4 ప్రశ్నలు 8. ఈ 8లో నుంచి ఒక ప్రశ్నకి 50 మార్కులు కదా, పేపర్ మొత్తం 250 మార్కులు కదా. 8 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలకి సమాధానం రాయాలి? 5 ప్రశ్నలకి. ఓకే, 5 ప్రశ్నలకి సమాధానం రాయాలంటే 250 మార్కులకి మనం అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఎన్ని రాస్తున్నాం? 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నాం ఒక పేపర్లో. అంటే 5లో మొదటి ప్రశ్న 5వ ప్రశ్న ఖచ్చితం. అంటే మొదటి ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, 5వ ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, అంటే 10 ఖచ్చితంగా రాయాలి. తర్వాత 3, 3, 3 9, 10, 9 కలిపితే 19. అంటే మనం ఇందులో 5 ప్రశ్నల్లో ఉప ప్రశ్నలతో కలిపి రాస్తున్నవి 19 ప్రశ్నలకు సమాధానాలు. 19 + 19 38. ఈ 36 పాఠ్యాంశాల పైన మనం రాస్తున్న సమాధానాలు 38. ఈ 36 పాఠ్యాంశాల పైన మనకు వస్తున్న ప్రశ్నలు 56. 56లో మనం 38 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 38 ప్రశ్నలు 36 పాఠ్యాంశాల నుంచి మనం సమాధానం రాసే విధంగా మన నోట్స్ మేకింగ్ స్ట్రాటజీ ఉండాలి. సిలబస్ డీకోడింగ్ జరగాలి. ఇప్పుడు అర్థమైపోయిందా? మనం ఎంత చదివామని కాదు. ఇప్పుడు నేను కూడా పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నంత మాత్రం నాకు ఐఏఎస్ ఇస్తారా? చేశాను. ఈ 38 ప్రశ్నలకి ఎవరైతే 3 గంటలు 6 గంటలలో ఈ 38 ప్రశ్నలకి సమాధానము అడిగిన ప్రశ్నకి యోగ్యంగా రాశారో వారికి మాత్రమే ఖచ్చితంగా 500కి 300 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. యోగ్యంగా అంటున్నా అంటే ఏంటి? రెలవెంట్గా యోగ్యత ఉండాలి. ఒక వాక్యం మనం మాట్లాడుతున్నామంటే ఆ వాక్యానికి అర్థం ఉంటేనే దానికి యోగ్యత ఉన్నట్టు. గోడ తింటుంది అంటే ఆ వాక్యానికి అర్థం ఉందా? లేదు. అంటే దానికి యోగ్యత లేదు. గోడకి తినే క్రియకి మధ్య యోగ్యత లేదు. ఇదంతా భాషా శాస్త్రానికి సంబంధించింది. అంటే మనం రోజు నిత్యకృత్యంలో ఉపయోగిస్తున్నటువంటి పదజాలాన్ని విశ్లేషించడమే భాషకు సంబంధించిన అధ్యయన శాస్త్రం. అది భాషా శాస్త్రం. అది మొదటి భాగంలో ఉంటుంది, సెక్షన్ ఏ, పేపర్ 1లో. ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లో సెక్షన్ ఏ గురించి మాట్లాడుతున్నాం. సెక్షన్ ఏలో మనం 8 పాఠ్యాంశాలు ఉన్నాయన్నాం. 8 పాఠ్యాంశాల నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయన్నాం. 4 ప్రశ్నల మీద ఉప ప్రశ్నలతో కలిపి మనకి ఎన్ని? 9 + 5 14 అన్నాం. 14 ప్రశ్నల్లో మనం రాయాల్సినవి ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం 5, 3, 3 అంతకు మించి రాయం. ఇంక రాయాల్సిన అవసరం లేదు. అంటే 6 + 5 కేవలం 11 ప్రశ్నలు మాత్రమే మనం ఇందులో నుంచి రాస్తాం. 8 పాఠ్యాంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు రాయబోతున్నాం? 11. 8 పాఠ్యాంశాల నుంచి. ఇది ఇలా జరగాలి. ఇక్కడ నుంచి ఎన్ని రాయగలుగుతాం ప్రశ్నలు? జస్ట్ ఇక్కడ 10 రాసేసాం అనుకోండి, ఇక్కడ మిగతా రాయాల్సిన 9. అంటే ఇక్కడ 11, 12 రాసేస్తే ఇక్కడ 7 రాయాలి, అంతే ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే మనం ఒక సెక్షన్లో 150 మార్కులు రాయడానికి సిద్ధపడ్డామంటే ఇంకొక సెక్షన్ నుంచి 100 మార్కులకే మనం అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 150 మార్కులకి మనం అటెంప్ట్ చేయడానికి సిద్ధపడ్డామంటే ఈ సెక్షన్ నుంచి 100 మార్కులే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ స్ట్రాటజిక్గా థింక్ చేద్దాం, వ్యూహాత్మకంగా వివేచిద్దాం మన విచక్షణను ఉపయోగించి. 8 పాఠ్యాంశాలు మ్యాథమెటికల్గా ఉంటుంది, ఇది ఫార్ములాస్తో ఉంటుంది. కాబట్టి తెలుగు భాషకు సంబంధించిన అక్షరాలను మనం ప్రయోగించడానికి పెన్నును 10 సార్లు ఎత్తి దించవలసిన అవసరం లేదు. ఇక్కడ
తక్కువ పదాలలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఈ భాగం కల్పిస్తుంది. అటువంటప్పుడు 250 మార్కుల్లో 150 మార్కులు ఎటు నుంచి మనం చూస్ చేసుకోబోతున్నాం, ఎంపిక చేయబోతున్నాం? ఇప్పుడు సెక్షన్ ఏ. కొంచెం వ్యూహాత్మకంగా ఆలోచిస్తే సెక్షన్ ఏ కష్టం అనుకుంటారు, కానీ మన క్లాసులో అది ఖచ్చితంగా సులభం అవుతుంది. అది చేసే బాధ్యత నాది, మీరు మర్చిపోండి. ఇక రెండో పాయింట్, ఇక్కడ సేమ్ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. మనం అనుకుంటాం క్లాసికల్ లిటరేచర్. క్లాసికల్ లిటరేచర్ అంటే ఏంటి? ప్రాచీన సాహిత్యం. మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారన్నారుగా, ప్రాచీన హోదా కల్పించారని, అంతేనా? సరే, అంటే ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించిన పారిభాషిక పదాలను అర్థం చేసుకోవాలి మనం. క్లాసికల్ లిటరేచర్ ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం? కష్టం అనుకుంటాం. క్లాసికల్ లిటరేచర్ అంటే ప్రాచీన సాహిత్యం. కానీ ప్రాచీన సాహిత్యాన్ని కరెక్ట్గా ఒడిసి పట్టుకుంటే, సరిగ్గా ఒడిసి పట్టుకుంటే అత్యంత తేలికది. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం కొట్టిపడేయచ్చు అన్ని. టెక్నిక్ అంటే వస్తువు ఇతివృత్తం ఉంటుంది, దానికి కథాకథనం అంటే సన్నివేశ కల్పన, దానితో సంభాషణ శిల్పం, రసపోషణ, వీటి మీద కొంత పట్టు సంపాదించి, భాష మీద సంభాషణ శిల్పంలో భాష కావాలి, రసపోషణలో దానికి సంబంధించిన ఈస్థెటిక్ అప్రోచ్ అంటారు, అంటే కాస్త సౌందర్య శాస్త్రం పైన పరిచయం ఉండాలి, అలంకారిక శాస్త్రం అంటారు. ఈ రెండిటి మీద కాస్త పట్టు సంపాదిస్తే, వీటిని అనువర్తిస్తే చాలు. ఈ రెండిటి మీద, దేని మీద అన్నాను నేను? ఒకటి సంభాషణ శిల్పం, రెండవది అలంకారిక శాస్త్రం. అర్థమవుతుందా? ఈ రెండిటికి సంబంధించినటువంటి పరిభాష, వాటి భావన, విషయ పరిజ్ఞానం అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని అర్థం, భావన, వీటిపైన పట్టు సంపాదిస్తే, వాటిని అనువర్తిస్తే ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. ఏ పార్ట్కి సంబంధించి చెప్తున్నాను? పేపర్ 2 పార్ట్ ఏ మొదటి భాగం గురించి. అంటే మనకు కేవలం ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి ఇక్కడ? 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 6 పాఠ్యాంశాల మీద మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 150 మార్కులు. ఈ 8 పాఠ్యాంశాల మీద ఎన్ని మార్కులు వస్తున్నాయి? 150 మార్కులు. ఈ 150 ఇక్కడ 100 కొట్టాలి, ఇక్కడ 100 కొట్టాలి. ఓకే, 90 కొట్టకండి. అదే, ఎంత కొట్టాలి? 100. ఇక్కడ 100, ఇక్కడ 100 కొట్టామంటే ఇంకెంత కొట్టాలి? ఇక్కడ 100 మార్కులు, ఇక్కడ 100 మార్కులు, జస్ట్ 50 రావాలి. అదృష్టం బాగుండి ఒక 4-5 మార్కులు ఎక్కువ వస్తే గట్టిగా మనం మళ్ళీ నెక్స్ట్ మనం రోనంకి గారి స్కోర్స్ని బీట్ చేయొచ్చు. 324 మార్క్స్ ఉన్నాయి, దాన్ని మనం బీట్ చేయడం అంటే ఆయన కూడా సంతోషిస్తాడు, రైట్? అలాంటి రీచ్ అయ్యే అంటే మళ్ళీ మనం తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నటువంటి విద్యార్థులకి 325 మార్కులు ఎలా తెప్పించాలనే స్ట్రాటజీని ఇప్పుడు వేసేసాం మనం. ఏం వేసాం స్ట్రాటజీ? టోటల్ సిలబస్ని 8, 13, 6, 9గా డివైడ్ చేసుకున్నాం. దీనిలో తక్కువ పాఠ్యాంశాలు ఉన్నాయి, చేతి వ్రాత తక్కువ, దీని మీద విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉండాలి, దీని మీద కూడా విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉండాలి. మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ అంటారు, అంటే బహు కోణాలలో విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. దానికి సంభాషణ శిల్పం, అలంకారిక శాస్త్రం మీద అవగాహన కావాలి. ఒక్కసారి వాటి మీద అవగాహన వస్తే మీరు ఆస్వాదించినట్టుగా ప్రపంచంలో ఎవరు ఆస్వాదించలేరు. మీరు ఒక మంచి రచయిత అయిపోతారు. అలా అయ్యేటట్టుగా మనం మార్చుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఈ 8, 6 మీద మనం ఆల్రెడీ 200 మార్కులు టార్గెట్ చేసుకుంటే ఇవి సులభం అవుతాయని చెప్పేశాను. కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రకారం మనం వెళ్దాం అంటే మిగతా సిలబస్ అంతా ఎలాగో చర్చిస్తాం. ఈ చర్చించే క్రమంలో దీన్ని కూడా మనం చర్చిద్దాం. సెక్షన్ ఏ ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో ఎన్ని సందేహం ఏదైనా? రైట్. పేపర్ 1 సెక్షన్ ఏలో మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ యాంటిక్విటీ. ఎటిమలాజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు ఆంధ్ర అని ఉంది మొట్టమొదటిది. ఎటిమలాజికల్ హిస్టరీ అంటే పద వ్యుత్పత్తి చరిత్ర అని అర్థం. ఒక పదం పుట్టుక, ఆవిర్భావం, దాని పరిణామ క్రమం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడమే ఎటిమలాజికల్ హిస్టరీ అంటారు. ఇప్పుడు ఆంధ్ర అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరిశోధించి సునస్సేపుణ్ణి జ్యేష్ఠ సోదరుడుగా నువ్వు అంగీకరించు, లేకపోతే నిన్ను దస్య జాతుల్లో కలిపేస్తా అని విశ్వామిత్రుడు శపించాడు. ఆ సందర్భంలో ఆంధ్ర పుండ్ర పులింద మూతిబాది దస్య జాతుల్లో కలిసిపో అని పదాన్ని ప్రయోగించాడు. మొట్టమొదటిసారిగా ఆ ఆంధ్ర శబ్దం జాతివాచకంగా మనకు కనిపిస్తుంది చరిత్రలో. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణంలో వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ఇది చరిత్రలో మనకి మొట్టమొదటిసారిగా ఆంధ్ర శబ్దాన్ని భాషావాచకంగానో దేశవాచకంగానో కాకుండా జాతివాచకంగా ప్రయోగించిన విధానం కనిపిస్తుంది. దీన్ని ఏమంటున్నాం మనం? పద వ్యుత్పత్తి, ఎటిమలాజికల్ హిస్టరీ. తర్వాత బౌద్ధ గ్రంథాలలో అందరట్ట అన్న పదాన్ని ప్రయోగించారు. అందరట్ట అంటే ఆంధ్ర రాష్ట్ర అన్న సంస్కృత శబ్దానికి ప్రాకృత భావం. ఈ శబ్దం సంస్కృతం నుంచే వచ్చింది ప్రాకృతంలో. ఆంధ్ర రాష్ట్ర అనడంలోనే రాష్ట్ర అంటే దేన్ని సూచిస్తుంది? దేశవాచ్యం సూచిస్తుంది. అంటే మనకి ఇక్కడ దేశవాచిక నుంచి క్రమేణా భాషావాచికంగా ఆంధ్ర శబ్దం వచ్చిందని తెలుస్తుంది. అటు నుంచి మళ్ళీ నన్నయ్య నందంపూడి శాసనంలో సంస్కృత కర్ణాటక ఆంధ్ర భాషలని ప్రయోగించడం జరిగింది. ఆ సందర్భంలో భాషావాచకంగా ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది. ఈ విధంగా ఆంధ్ర శబ్దం మొట్టమొదటిసారిగా మనకి జాతివాచకంగా ఐతరేయ బ్రాహ్మణంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సునస్సేపు జ్యేష్ఠ భ్రాతగా అంగీకరించిన ఎడల ఆంధ్ర పుండ్ర పులింద మూతిబాది దస్య జాతుల్లో కలిసిపోండి అని విశ్వామిత్రుడు శపించినప్పుడు జాతివాచకంగా కనిపిస్తుంది. తర్వాత దేశవాచకంగా కనిపిస్తుంది. దక్షిణ దిగ్విజయ యాత్రలో దేశవాచకంగా కనిపిస్తుందని మహాభారతంలో పేర్కొనడం జరిగింది. అనేక అశ్వమేధ యాగాలు నిర్వహించేవారు. ఆ సందర్భంలో దేశవాచకంగా కనిపిస్తుంది. అనే రాజ్యాలలో ఆంధ్ర శబ్దం ఉందని తెలుస్తుంది. భరతుడి నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర శబ్దం ఉందని తెలుస్తుంది. అది భాషావాచకంగా క్రమేణా మనకి ఎప్పుడు వినబడుతుంది? 11వ శతాబ్దం 10వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా ఇది? అంటే ఆంధ్ర శబ్దానికి సంబంధించినటువంటి చరిత్ర, మనం ఉత్పత్తి చేస్తున్న ధ్వనులే కదా శబ్దం అంటే. ఈ శబ్దానికి సంబంధించిన చరిత్రని మనం నేర్చుకోవడాన్ని ఏమంటున్నాం మనం? పద వ్యుత్పత్తి. పదాన్ని విడగొట్టి ఇది ఈ పదం ఏ రకంగా ఆవిర్భవించింది, దానికి మూల పదం ఏంటి? మొదటగా ఆంధ్ర అని కాదు, అంధ్ర అని ఉపయోగించారు. అందుకే కొంతమంది అంధకాసురుని వారసులేమో వీరు అనే భావనతో అంధక అని కూడా పిలిచారని భావిస్తున్నారు. ఇలా రకరకాల ఆ పదానికి సంబంధించిన చారిత్రక మూలాలను మనం అన్వేషించి వెలికి తీయడాన్ని పద వ్యుత్పత్తి, ఎటిమలాజికల్ హిస్టరీ అని అంటారు. అర్థమైందా? ఇది మొట్టమొదటిగా మనం మొదటి చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. అందుకే ప్రతి సంవత్సరం ఆంధ్రం, తెలుగు పద పుట్టుపూర్వోత్తరాల గురించి చర్చించండి అనే థీమ్, అనే ప్రధాన అంశం మీద ప్రతి సంవత్సరం గత 20 ఏళ్ళుగా ఒక ప్రశ్న కనిపిస్తుంది. గత 20 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఈ ఎటిమలాజికల్ హిస్టరీ మీద ప్రశ్న కనిపిస్తుందా, కనిపించట్లేదా? నా ముఖంలో కాకుండా మీరు ఒకసారి చెప్పండి, నిజంగా విజువలైజ్ చేసుకొని చెప్పండి. గత కాలపు ప్రశ్న పత్రావళిని చూసారా? పత్రావళి అంటే ఆవలి అంటే సమూహం. గత కాలపు ప్రశ్న పత్రాలను చూశారు కదా? రైట్. అందులో మీకు మొట్టమొదటగా 20 సంవత్సరాలుగా ఏం మొదటి ప్రశ్నగా ఏం కనిపిస్తుంది? చాయిస్ లేని ప్రశ్నల్లో ఏం కనిపిస్తుంది? ఆంధ్రం, తెలుగు, ద్రావిడ భాషలో తెలుగు స్థానం, ఇలాంటి వాటి మీదనే మనకు కనిపిస్తుంది ప్రశ్న. వెరీ నైస్. అంటే ఇప్పుడు తెలుగు సాహిత్యంలో వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వస్తున్నాయి. రాసే సమాధానంలోనే పటుత్వం కావాలి. పటుత్వం అంటే మన అక్షర దోషం లేకపోవడం, ఎక్కువ అంశాలను జోడించడం, తక్కువ సమయంలో రాసే వేగాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఇవి ఎవరికైతే ఈ నైపుణ్యాన్ని సముపార్జించే అవకాశం కలుగుతుందో వారికే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పటి వరకు సిలబస్ డీకోడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? సిలబస్ డీకోడ్ చేసిన ఒక పాయింట్ పైన ఎలా ప్రజెంట్ చేయాలనే ఆలోచనని డెవలప్ చేసుకుంటున్నాం. ఆ ఆలోచనని మళ్ళీ ఆచరణలోకి తీసుకొని రావడం అనేది మన ఆన్సర్ రైటింగ్ ద్వారా జరుగుతుంది. రెండో పాయింట్ ఇక్కడ సిలబస్లో మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్ ఇన్ ఫోనలాజికల్, మార్ఫలాజికల్, గ్రామాటికల్ అండ్ సింటాక్టికల్ లెవెల్స్ ఫ్రమ్ ప్రోటో-ద్రవిడియన్ టు ఓల్డ్ లాంగ్వేజ్, ఓల్డ్ తెలుగు దట్ ఈస్, అండ్ ఫ్రమ్ ఓల్డ్ తెలుగు టు మోడర్న్ తెలుగు అని ఉంది. నేను ఇంగ్లీష్ అంటే ఆంగ్ల భాషలో ఇచ్చిన ఈ పాఠ్య ప్రణాళిక చట్టాన్నే ఎందుకని ప్రామాణికంగా భావిస్తున్నాను అనేది మీరు గమనించాలి. ఎందుకని? మీకు చదివే సందర్భంలో మన తెలుగు భాష అధ్యయనానికి సంబంధించి లింగ్విస్ట్ అంటారు, భాషా శాస్త్రవేత్తలు, చాలా ఆంగ్ల పదాలను మనకి కేంద్రంగా చేసుకునే ఈ చరిత్రను రాయడం జరిగింది. ఆంగ్ల విధానంలోనే వీటి అధ్యయనం జరిగింది.
దాన్ని తెలుగులోకి అనువదించారు. కాబట్టి మనం వాటి మీద పట్టు సంపాదించి ఆ క్రమంలో నేర్చుకుంటే సరైన పారిభాషిక పదాలు పడడానికి అవకాశం ఉంటుంది. మనం బ్రాకెట్లో తెలుగు సాహిత్యం ఐచ్ఛికాంశం అయినప్పటికీ ఇప్పుడు ఈ ఫొనలాజికల్ అంటున్నారు, ధ్వని శాస్త్రం. ఫొనాలజీ అంటే ఈ ధ్వని శాస్త్రాన్ని మనం ఫొనాలజీ అని బ్రాకెట్లో రాస్తే ఇంకొక అర మార్కు ఎక్కువ పడే అవకాశమే ఉంది. అర్థమవుతుందా? మార్ఫాలజీ, మార్ఫ్ అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మన ధ్వనులే వివిధ రూపాంతరం చెందుతూ ఉంటాయి, పదాంశ స్థాయిలో మరిన్ని రూపాంతరాలు చెందుతుంటాయి. అందుకే పదాంశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? మార్ఫాలజీ. ఇప్పుడు ధ్వని స్థాయి దాటి పదాంశం, పదాంశం నుంచి పదము, పదం నుంచి వాక్యము, వాక్యం నుంచి సారాంశం. వెరీ నైస్, వెరీ గుడ్. ఇలా క్రమంగా తెలుగు భాషలో వివిధ స్థాయిలలో వ్యాకరణ హితంగా జరిగినటువంటి వివిధ మార్పులను మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇది రెండవది. ఇంకా మూడవ అంశం గురించి మనం చర్చిస్తున్నాం. మూడవ అంశం ఏంటి? ఎవల్యూషన్ ఆఫ్ స్పోకెన్ తెలుగు. అంటే మన రోజువారీ తెలుగు భాషలో చోటు చేసుకున్నటువంటి మార్పులు, చోటు చేసుకోబోయే మార్పులు, పరిణామ క్రమం గతం నుంచి ఏ విధంగా చోటు చేసుకుంది, అంటే ఏ రంగంలో ఏ విధంగా లింగ వచన విభక్తి ప్రత్యయాలలో, క్రియా విశేషణాలలో, భాషా భాగాలలో చోటు చేసుకుంటున్నటువంటి వివిధ మార్పులను మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. దాన్ని మనం స్పోకెన్ తెలుగు ఎవల్యూషన్ అంటాం. ఓకే, వ్యవహారిక భాషలో వస్తున్నటువంటి పరిణామాన్ని అర్థం చేసుకోవడం. అర్థమైందా? రోజువారీ భాష అనేది మనం మన అనుగుణంగా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకున్నాము. కానీ పారిభాషిక పదం ఏం ఉపయోగిస్తాము? వ్యవహారిక భాష లేదా వాడుక భాష అంటాం. వ్యవహారిక భాష అనేది మనం ఏ విధంగా ఉంది అని ఏ క్రమంలో చూస్తున్నామో, ఏ కోణంలో చూస్తున్నామో, లింగము, వచనము, విభక్తి, ఇతర క్రియా విశేషణాలు వంటి భాషా భాగాలలో చోటు చేసుకున్న పరిణామం, మార్పులను మనం అధ్యయనం చేస్తున్నాం. అలా చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం? ఎవల్యూషన్ ఆఫ్ స్పోకెన్ తెలుగు, వ్యవహారిక భాషలో వస్తున్న పరిణామ క్రమం. రైట్, ఇది మనం అధ్యయనం చేస్తాం. అది ఏ దశ నుంచి ఏ దశ వరకు అంటే ప్రాచీన తెలుగు దశ నుండి నేటి ఆధునిక యుగం వరకు చోటు చేసుకున్న వ్యవహారిక భాష పరిణామం. అది ఏ రూపాలలో ఉండొచ్చు? మౌఖికంగా ఉండొచ్చు, మౌఖికం అంటే ఓరల్. నెక్స్ట్ లిఖితపూర్వకంగా ఉండొచ్చు. లిఖితం ఏ రూపాలలో ఉండొచ్చు? శాసన రూపంలో ఉండొచ్చు, దస్తావేజుల రూపంలో ఉండొచ్చు. క్రమేణా అది ఏ రూపంలోకి మారచ్చు? పత్రిక రూపంలోకి మారి ఉండొచ్చు. వివిధ కథానికలు, నవలలు, నాటకాల రూపంలోకి పరిణామం చెంది ఉండొచ్చు. ఇలా లిఖిత భాషలో కూడా చోటు చేసుకున్నటువంటి వివిధ క్రియా విశేషణాలు, వ్యాకరణ విశేషణాలకు సంబంధించిన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకొని వాటిని అనువర్తించడం, అందులో నుడికారయుక్త ప్రయోగాలను కూడా మనం చర్చించడం జరుగుతుంది. నుడికారయుక్త ప్రయోగాలు, వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. మూడవ అంశం అయింది. తర్వాత నాలుగవ అంశం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు. మీరు ఇక్కడ 2 గంటలు కూర్చున్నా సరే, ఇంకా సెక్షన్ ఏకి అటు వెళ్ళేసరికి ఇంకింత ఉర్రు తొలగించే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పాఠ్యాంశాలు అలా ఉంటాయి. ఇంకా సెక్షన్ బికి పేపర్ 2కి వెళ్తే ఈ శ్రీశ్రీ మహాప్రస్థానం కొంత పరిచయం చేస్తాను, కృష్ణపక్షం కొంత పరిచయం చేస్తాను, విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తిని పరిచయం చేస్తాను. వీటిని పరిచయం చేస్తున్న క్రమంలో మీకు వాటి మూలం ఏంటి, వాటి ఆవశ్యకత ఏంటి, ఏ క్రమంలో మన పాఠ్య ప్రణాళిక చట్టాన్ని పొందుపరచడం జరిగిందనే అవగాహన వస్తుంది. ఓకే, రైట్, చూద్దాం. ఈ నాలుగవ అంశం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు. ఏ భాషకైనా ఇతర భాషల ప్రభావం అనేది ఉంటుంది. ఆ భాష ఇతర భాషలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అది అనాదిగా చోటు చేసుకుంటుంది. కాబట్టే మొదటి ప్రశ్న ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అని కనిపిస్తుంది. ద్రావిడ భాషలు అంటే ఏంటి? సోదర భాషలు. మన హాఫ్ నాలెడ్జ్ కమల్ హాసన్ చెప్పినట్టు కాదు అది. ఓకే, అన్ని ఎల్ల భాషలకు తమిళమే తల్లి అంటే అది అలా అనరు మన వాళ్ళు. భాషావేత్తలు ఏమంటారు? వాటిని సోదర భాషలు అంటారు, సిస్టర్ లాంగ్వేజెస్.
వీటి మూలం ఏంటో ఎవరికి తెలియదు. ఏ భాష నుంచి ఇవి ఆవిర్భవించాయో తెలియదు. అందుకే వీటిని ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి భాషలోని వ్యాకరణ అంశాలను విశ్లేషించి వాటి మూలం ఏముంటుందో కనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. దాన్నే మూల భాష అంటారు. ఆ మూల వీటన్నిటిని ద్రవిడ భాషకు సంబంధించినటువంటి సోదర భాషలు అంటారు. ఈ సోదర భాషలన్నిటినీ అధ్యయనం, ప్రస్తుతం వాడుకలో ఉన్నవి, గతంలో వాడుకలో ఉన్నవి చేసి ఆ అధ్యయనం మూలంగా వాటి మూల పదం ఏముందో కనిపెడితే దాన్ని మూల ద్రావిడ భాష అంటారు. అందుకే ప్రీ అని వాడరు, ప్రోటో అని వాడతారు. ప్రోటోటైప్ అంటే ఈ విధంగా ఉండుండొచ్చు అని అంచనా వేసి చెప్పడం పరిశోధన కేంద్రంగా. భాషావేత్తలే అన్నిటికీ తల్లిదే అని క్లెయిమ్ చేయట్లేదు. వీటి మీద ఏ పరిశోధన చేయలేదు, ఏ పిహెచ్డీలు చేయలేదు. ఓకే, పిహెచ్డీలు ఇంకా వేరే రంగంలో బాగా చేశాడు, కానీ అది చేయని వాడు వచ్చేసి అన్ని ఇలా మాట్లాడితే న్యాచురల్గా సెంటిమెంట్స్ హట్ అవుతాయి. హట్ అయినా సరే నేను ఇలానే చేస్తా అనే మూర్ఖంగా మాట్లాడుతుంటారు, భాష మీద అవగాహన లేని వాళ్ళు. నిజంగా భాష మీద అవగాహన ఉన్న వాళ్ళు అన్ని భాషలను అర్థం చేసుకోవడం మీద ఆసక్తి, అభిరుచి వ్యక్తం చేస్తారు. ఆ భాష ఎలా మాట్లాడుతున్నారే, పులిహారని మనం ఇక్కడ పులిహార అంటున్నాం, అక్కడ చిత్రాన్నం అంటారు. ఎందుకు ఆ పదం వచ్చిందని ఆలోచన వస్తుంది. మనం దువ్వెన అని వాడుతున్నాం, వాళ్ళు పన్నె అని వాడతారు కళింగాంధ్రలో. ఆ పదం ప్రయోగంలో చోటు చేసుకున్నటువంటి చారిత్రక పరిణామం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కేంద్రంగానే ఆ పేరు అనేది దానికి సహజంగా ఏర్పడుతుంది. ఆ పేరులో ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంపద ఉంటుంది. ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటే భాషనే మొదటగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మన పాలమూరు జిల్లా అని ఉపయోగిస్తుంటారు ఇప్పటికీ, మహబూబ్ నగర్ని. పాలమూరు అని ఎందుకు? పాలు మీగడగలి నిలయమైంది అనే అర్థంలోనే ఉంచింది కదా అది. అంటే అక్కడ షీప్ రేరింగ్, క్యాటిల్ రేరింగ్ అనేది జరుగుతుందని కదా. పశుపోషణ చాలా విస్తృతంగా ఉండడం వల్లే కదా ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆ పశుపోషణ అక్కడే ఎందుకు ఎక్కువ ఉంది? అక్కడ ఉన్నటువంటి వాతావరణ శీతోష్ణ స్థితి వలన ఆ పశుపోషణకి ఆలవాలమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఆ భౌగోళిక పరిస్థితుల కేంద్రంగా వచ్చినటువంటి జీవన విధానానికి అనుగుణంగా ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. మరి ఆ పేరుని మనం ఏ విధంగా మారుస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ఇది మత కోణంలో కాకుండా ప్రాంత సంస్కృతి కోణంలో కూడా మనం చూస్తుండాలి. ఆ ప్రాంత సంస్కృతి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్థితుల కారణంగా అక్కడ పంటలు, ఆ పంటల కేంద్రంగా వంటలు, ఆ వంటల కేంద్రంగా వారి దేహదారుఢ్యం, వారి భాష, ఇవన్నీ వస్తుంటాయి. అంతే కదా, మనం తినే ఆహారం అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి కేంద్రంగానే కదా మనలో మెలనిన్ అనే ఒక వర్ణకం చేరి మన ఎలా ఉంటుంది, మన శరీరం, చర్మం నలుపుగా ఉంటుంది కొంత. అవునా కదా? అది ఉత్తర భారతదేశంలోని కాశ్మీర్ సానువుల్లో చూసినట్టుగా ఇక్కడ ఉండదు ఆ ప్రాంతం. ఇక్కడ తెల్లటి దుస్తులు ధరిస్తాం, అవి కూడా పల్చగా ఉండేటువంటి కాటన్ దుస్తులు ధరిస్తున్నాం. కాటన్కి సాయిల్ ఇది, కాటన్ సాయిల్స్ అని వాడతారు మీరు, రెగూర్ సాయిల్స్, నల్లరేగడి నేలల్ని. మరి నల్లరేగడి నేలలో ఇది ఉష్ణమండలంలో ఉన్నాము, పల్చటి తెల్ల దుస్తులు ధరించడం వల్ల దానిలో ఉన్నటువంటి భౌతిక దృగ్విషయం ఏంటి, ఫిజిక్స్ ఏంటి? సన్ రేస్ రిఫ్లెక్ట్ చేస్తుంది, అదే కదా బేసిక్. సూర్యకిరణాలను అది తిరిగి ప్రతిబింబించగలుగుతుంది, కాబట్టి మన శరీరంలోకి ఎక్కువ వేడిమి చేరదు. దాంతో మనం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అక్లిమటైజ్ అయ్యాం, అనే అనుకూలతను సాధించాం. అది సహజంగా చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో మనుషుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? పద వ్యుత్పత్తి, చరిత్ర. ఆ పదం పుట్టుక, ఆవిర్భావం, ఆ పదానికి సంబంధించినటువంటి చరిత్రలో ఒక మానవ సాంస్కృతిక వారసత్వ సంపద కూడా కనిపిస్తుంటుంది. అందుకే సాహిత్యం వాటిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. భాషను అర్థం చేసుకుంటే తర్వాత ఆ సాహిత్యం ఈ భాషకి ఏ విధంగా మూలవాహికగా పనిచేస్తుందో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది భాష యొక్క ఆవశ్యకత. ఆవశ్యకత తెలిస్తే దాని ఔన్నత్యం తెలుస్తుంది. ఒక వ్యక్తి మనకి అవసరం అని తెలిస్తేనే కదా ఆ వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు అజిత్ దోవెల్ అనే వ్యక్తి మనందరికి తెలుసు కదా, తెలుసా తెలీదా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆ వ్యక్తి ఆవశ్యకత తెలియడం వల్ల ఆ వ్యక్తి
ఔన్నత్యం పెరుగుతుంది సహజంగా. అలానే భాష, వ్యక్తి అయినా, భాష అయినా, సంస్కృతి అయినా వాటి ప్రయోజనం ఏంటో మనకి తెలుస్తుంటే ప్రత్యక్షంగా వాటిని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. భాషను ఇప్పుడు ఎందుకు కాపాడుకోవాలని భావిస్తున్నారు? భాష అంటే మన ఉనికి, భాష అంటే మన అస్తిత్వం, భాష అంటే మన సంస్కృతి, భాష అంటే మన పూర్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సాంస్కృతిక వారసత్వ సంపద. ఈ భాషని మనం కాపాడుకునే స్థితికి వచ్చామంటే మన ఉనికిని, అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం అని అర్థం. కోల్పోవడం వల్ల ఏంటి జరిగే నష్టం సమాజంలో? భవిష్యత్తులో నువ్వు పరాయి పాలనకి లోనవుతున్నావు అని అర్థం. శరీరం నీది, కానీ ఆలోచన నీది కాదు. నీ భాష, నీ అస్తిత్వం, ఉనికి నీది కాదు అంటే ఇతరుల ఉనికిలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. అంతే కదా? ఇప్పుడు నిన్ను భౌతికంగా ఒకరు ఆక్రమిస్తే అది వలస పాలన అంటున్నాం. మరి నీ మెదడును ఇతరులు ఆక్రమిస్తే అది బానిస పాలన అంటారు. సో భాషలో ఏముంటుంది? ఉన్నతి ఉంటుంది, ఆత్మోన్నతి అంటాం, సెల్ఫ్ ఎస్టీమ్. భాషలో ఆత్మస్థైర్యం ఉంటుంది. భాషలో నీ సాంస్కృతిక చిహ్నం, అస్తిత్వం ఉంటుంది. తద్వారా నీకు ఒక ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది, ఐడెంటిటీ అంటారు. అవునా? గుర్తింపు నుంచి గౌరవం లభిస్తుంది. గుర్తింపు, గౌరవం ఉండడం వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగి నీకు ఎకనమిక్ వాల్యూ పెరుగుతుంది. రెస్పెక్ట్, రెమ్యునరేషన్ నుంచి ఇంకా పెరుగుతుంది. రికగ్నిషన్ అనేది వస్తుంటుంది. రికగ్నిషన్, రెస్పెక్ట్, రెమ్యునరేషన్, ఆర్ఆర్ఆర్, అదే ఇవన్నీ. సో ఇవి మనకి నేను చెప్తున్న పాయింట్స్. అంటే భాష ఆవశ్యకత, ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా మనం రాయడానికి పెద్ద కష్టమైన విషయం కాదు. క్లాసులు వింటున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఆ భావన కలుగుతుంటుంది. ఎందుకంటే 1-2 క్లాసులు కావు కదా, 300 గంటలు చెప్పాలి. 300 గంటలు పంచాయతీ ఇది 500 మార్కులకి. మనం చెప్పాలంటే సహజంగా మీకు ఆ ఆ జ్ఞాన ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మీరు వద్దన్నా కూడా నాలో కూడా ఆగదు అది. సహజంగా అది ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ పరకాయ ప్రవేశం నేను చేసినప్పుడు సడన్గా నన్న అయిపోతుంటాను, సడన్గా తిక్కన అయిపోతుంటాను. తర్వాత శ్రీశ్రీ ప్రవేశిస్తాడు, ఆవహిస్తాడు. కొద్దిసేపు ఆ కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఓలలాడేసిన తర్వాత మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ రాగానే, ఆంధ్ర ప్రశస్తి అని రాగానే మన జీవోత్సవ ఆంధ్రజనులని ఊగిపోతుంటాము. అవన్నీ జరిగిపోతుంటాయి. ఆ పరిణామ క్రమంలో మనం కూడా అందరం ఆ సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ భాష జ్ఞాన ప్రసరణ జరిగిపోతుంటుంది సహజంగా. సరే, ఇప్పుడు మనం మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఈ భాషకున్నటువంటి ఆవశ్యకత తెలుస్తున్న క్రమంలో మనకి ఆ భాష ఏ భాషల నుంచి వచ్చింది, ఇతర భాషల నుంచి ఏ పదాలను, వ్యాకరణ విశేషాంశాలను స్వీకరించింది, ఇతర భాషలకు కూడా తను ఏ విధమైన తోడ్పాటు, సహకారాన్ని, జ్ఞాన ప్రసరణను అందించింది అనేది తెలుస్తుంది. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల ఆవశ్యకత కూడా నేను మీకు ఇప్పుడే చెప్పాను. ఇవన్నీ. ఇంకొక 5వ అంశం మోడర్నైజేషన్, ఆధునికీకరణ. ఆధునిక సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిణామ క్రమాన్ని భాష ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంటుంది. నేటి విజ్ఞాన సమాజంలో ఇప్పుడు మనం డిజిటల్ అన్న పదం వాడుతున్నాం. దానికి ఏం వాడాలి? ఇంటర్నెట్ అంటున్నాం, అంతర్జాలం అంటున్నాం. అవునా? ఇంటర్నెట్, దాన్ని వాడుతున్నామా అంతర్జాలం అని మళ్ళీ సృష్టిస్తున్నాము. అంటే భాష ఆధునికీకరణ ఎలా జరగాలి? కంప్యూటర్ అనేదానికి సంగణకం అంటున్నాం, కూడా ఉంటుంది. భాషలోని పదాలు ఎవరికి తెలియకపోతే ఏం జరుగుతుంది? ఇతర భాషా పదాలు ఆ భాషలో చోటు చేసుకుంటూ వెళ్తే అతిగా ఏదైనా ఆదాన ప్రదానాలు ఉండడం సహజం. ఒక సోదర భాషల నుండి పదాలను స్వీకరించడం, ఇతర సోదర భాషలకు తమ పదాలను ఇవ్వడం అనేది సహజం. కానీ ఆ సహజత్వానికి భిన్నంగా చోటు చేసుకుంటుంటే అది ఏం జరుగుతుంది? కాలక్రమేణా భాషలు అంతరించిపోయే దశకి చేరే అవకాశం ఉంటుంది. సహజంగా జరగవలసిన దాన్ని మనం అసహజంగా గనక రుద్దితే అది దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది తర్వాత తరాల పైన. అందు గురించి నెక్స్ట్, అందుకే తెలుగు మోడర్నైజేషన్ అంటే ఆధునికీకరణలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏంటి? వివిధ రంగాలలో, రంగాల వారీగా పరిణామాలు అడుగుతారు. పత్రికా రంగంలో, సినిమా రంగంలో, సాహిత్య రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో, ఇలా వివిధ రంగాలలో భాష ఆధునికీకరణ ఏ విధంగా చోటు చేసుకుంటుందని అడుగుతారు రకాలు. అలానే నెక్స్ట్, మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేది అయ్యాక అందులో A, B, C అనే పాయింట్స్ ఉన్నాయి.
లిటరరీ మూమెంట్స్ అంటే లింగ్విస్టిక్ లిటరరీ మూమెంట్స్ నేను ఇందాక చెప్పాను. సాహిత్య రంగంలో ఆధునికీకరణ ఎలా చోటు చేసుకుంది. తర్వాత న్యూస్ పేపర్, రేడియో, టీవీ, పత్రికా రంగంలో ఏ విధంగా చోటు చేసుకుంటున్నది. తర్వాత ప్రాబ్లమ్స్, టెర్మినాలజీ, మెకానిజమ్స్ ఇప్పుడే నేను ఉదాహరణగా చెప్పాను, సంగణకం, చరవాణి లాంటివి అలా. తర్వాత ఆరవది డైలెక్ట్స్ ఆఫ్ తెలుగు రీజనల్ అండ్ సోషల్ వేరియేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్. స్టాండర్డైజేషన్ అంటే ప్రమాణీకరణ. ప్రామాణిక భాషని స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు. డైలెక్ట్స్ అంటే మాండలికం. ఇప్పుడు డైలెక్ట్స్ మాండలిక అంటే భాషలో ఉన్నటువంటి వివిధ వ్యవహారిక భేదాలను మాండలికాలు అంటారు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక కారణాలు కానీ, చారిత్రక కారణాలు కానీ ఆ భాషలో వివిధ వాడుక భాషలోని భేదాలను సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యవహారిక భాష భేదాలు, వ్యవహారిక భాష రూపంలో చోటు చేసుకున్నటువంటి వివిధ భేద సాదృశ్యాలను పరిశీలించి మనము మాండలికాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఎలా అంటున్నాం ఇలా వ్యవహారికం అంటే, ఉదాహరణకి నేను చారిత్రక భౌగోళిక అన్నాను. ఇక్కడికి పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, అరబ్స్ వచ్చారు, తుర్కులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ భాష పదాలను మన భాషలోకి చేర్చడం వలన అవి క్రమేణా ఎటువైపు పరిణామం చెందింది, ఆదాన ప్రదానాలుగా, మాండలికాలుగా కూడా రూపాంతరం చెందింది. ఆదాన ప్రదానాల నుంచి అంటే తెలంగాణ మాండలికంలో ప్రాచీన భాష పదాలు ఎక్కువగా ఉంటాయి. పర్షియో అరబిక్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చారిత్రక కారణాల వల్ల. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భౌగోళికంగా సరిహద్దుల వలన సరిహద్దు భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒడిశాలో మన కళింగాంధ్రకు సంబంధించినటువంటి ప్రభావం, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భాష ఒకలా ఉంటుంది. రాయలసీమ కర్ణాటక భాష పదాలను ఇప్పుడు తలవాకిలి అంటారు, ముఖద్వారాన్ని, అది కర్ణాటక భాష ప్రభావం వల్ల అయి ఉండొచ్చు. ఇలా ఇలా రకరకాల భాష అంటే భౌగోళిక కారణాల వల్ల, చారిత్రక కారణాల వల్ల ఆ భాషలో పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వ్యవహారిక రూప భేదాలు అంటారు. ఆ వ్యవహారిక రూప భేదాలనే మనం ఏమంటాము, మాండలికాలు అంటారు. ఆ మాండలికాల్లో మళ్ళీ ఉచ్చారణలో భేదాలు ఉంటాయి, వాటిని యాస అంటాము. వచ్చేసిన వేటి అంటారు, అది ఉత్తరాంధ్రలో. వచ్చిండు అంటాం తెలంగాణలో, అచ్చిండు అంటాం ఉత్తర తెలంగాణలో, రైట్. ఇక్కడ వచ్చాడు అంటాం, అది కోస్తా మధ్య కోస్తా ప్రాంతంలో, రైట్. ఏమిరా వచ్చినవరు అంటాడు, ఎక్కడది, రాయలసీమలో. రాయలసీమ మనకి బాగా తెలుసు కదా, చెప్పేసి నో, రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అని పదం వాడితే అది ప్రీజుడిస్ అయిపోతుంది, అలా వాడకూడదు ఎప్పుడు మనం. సరే, నెక్స్ట్ అంటే వచ్చినవురా అంటే దాని పదంలో ఆ క్రియాపదంలోనే ఇన్ని వ్యవహార రూప భేదాలు ఉన్నాయి. ఈ వ్యవహార రూప భేద సాదృశ్యాలను పరిశీలించడాన్నే మనం మాండలికాలను అధ్యయనం చేయడం అంటాం. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, స్టాండర్డైజేషన్ అన్న అందులోనే అంటే ప్రమాణీకరణ. మరి ఇన్ని రూపభేదాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం ఉచ్చరించాలి, దేనిని మనం ప్రమాణంగా భావించాలి, అది కూడా భాష సహజంగా చోటు చేసుకున్న పరిణామ క్రమంలో ఒక ప్రమాణ భాషను కొంత రూపకల్పన చోటు చేసుకుంటూ వెళ్ళింది. ఎలా జరిగింది ఇది అంటే, మధ్య కోస్తాలో వ్యవహారిక భాషోద్యమం గిడుగు రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో రావడం, అక్కడ ఆంగ్లేయుల కాలంలోని పరిపాలనా ప్రభావం, వాటి ప్రభావం వల్ల పత్రికా స్వేచ్ఛ కొంత పెరగడం, ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య సంస్కృతికి భిన్నంగా కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం, అక్కడ వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి చర్చాగోష్ఠి చోటు చేసుకున్నప్పుడు భాష ప్రమాణీకరణలో భాగంగా వివిధ పత్రాలు వెలువడడం, పత్రికలు వెలువడడం, మధ్య కోస్తా ప్రాంతం కొంత సంపన్న ప్రాంతం అవ్వడం వలన అక్కడి నుంచి పెట్టుబడులు పెరిగి ఆ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి భాష ఇతర భాషలకు సహజంగా ఇతర వ్యవహారిక రూప భేదాలకు కూడా ప్రవేశించడం వలన అది ప్రమాణ భాషంగా కొంత రూపాంతరం చెందింది. ప్రమాణ భాషగా అప్పటికీ అది ప్రమాణ భాషగా భావించలేం పూర్తిగా, కానీ కొంత రూపాంతరం చెందింది. అందుకే మనం పత్రికలలో ఎక్కువగా మధ్య కోస్తా ప్రాంతంలోని వ్యవహారిక రూపభేదాన్నే ప్రమాణంగా భావించి చదవడం జరుగుతుంది ఇప్పటికీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాష కూడా అదే ఉంది, రాస్తున్న భాష కూడా సహజంగా అదేగా పరిణామక్రమం జరిగిపోయింది. ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు చిత్రాన్నం అని రాయడానికి రాదు కదా, పులిహారనే రాస్తుంటాం. ఆ పదం మధ్య కోస్తాలో ఉపయోగించింది. ఇప్పుడు దువ్వెననే వాడుతుంటాం,
కళింగ పదాలు వాడలేం కదా. అర్థమవుతుంది కదా. ఇది అంటే ఒక ప్రమాణ భాష రూపాంతరం ఎలా జరుగుతుంది, అది క్రమేణా ఏ రకంగా ఇతర వ్యవహార రూపభేదాల మీద ప్రభావం చూపుతుంది, దానికి గల కారణాలేంటి, భాష ప్రమాణీకరణలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, సమస్యలు, వాటి పరిష్కారాలు ఏంటి అని మనం ఏ భాగంలో చదువుతున్నామో, సిక్స్త్, 6వ పాయింట్, డైలెక్ట్స్ ఆఫ్ తెలుగు రీజనల్ అండ్ సోషల్ వేరియేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఇంకా 7వది సింటాక్స్, మేజర్ డివిజన్స్ ఆఫ్ తెలుగు సెంటెన్సెస్, అంటే వాక్యానికి సంబంధించిన వివిధ రూపభేదాలు, సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, వాక్యానికి సంబంధించిన రూపభేదాలు, పరిణామ క్రమాలు, ప్రస్తుత వినియోగంలో ఉన్నటువంటి వివిధ వాక్య భేదాలు ఏంటి అని మనం చర్చించడం జరుగుతుంది. అలానే 8వది ట్రాన్స్లేషన్, అనువాదం. భాష అనువాదం అతిపెద్ద సవాలు. భాషని అనువదించడం అనేది ఒక శాస్త్రం. దాని మీద కొన్ని వందల సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. సిద్ధాంత వ్యాసం అంటే థీసిస్, పిహెచ్డి థీసిస్ అంటారు కదా, అదే. అలాంటి సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి, థీసిస్. ఆ సిద్ధాంత గ్రంథాలు వెలువడిన వాటిల్లో ఇది అంటే సాహిత్యం చదవడానికన్నా ముందు భాషను అధ్యయనం చేయడం అవసరం. భాష సాహిత్యానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది, అవునా? లేకపోతే కేవలం అది సంగీత మాధ్యమంలోనే పరిమితమైపోయే అవకాశం ఉంటుంది. భాషను అధ్యయనం చేస్తాం, మొత్తం భాషాశాస్త్రం చదివేశాం కదా ఇప్పుడు, అంటే సిలబస్ పరంగా. ఓకే, నెక్స్ట్ దేనికి వెళ్తున్నాం మనం? సెక్షన్ బి. ఈ సెక్షన్ బి ఆఫ్ పేపర్ 1 చదువుతున్న క్రమంలో మనం పేపర్ 2లో పాఠ్యాంశ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసంధానించి చదువుకునే అవకాశం ఉంది, సౌలభ్యం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నన్నయ్య గురించి చదువుతున్నాం, ప్రీ నన్నయ్య ఎరా అయిపోయిన తర్వాత నన్నయ్య గురించి చదివాం. చదివినప్పుడు మనకి పేపర్ 2లో మొదటి పాఠ్యాంశం ఏముంది? దుష్యంత చరిత్ర, శకుంతలోపాఖ్యానం అంటుంటాం. అది నన్నయ్య విరచిత ఉపాఖ్యానం కాబట్టి అందులో దుష్యంత చరిత్రకు సంబంధించిన ఏవైతే నన్నయ్య కవితా లక్షణాలు చదువుతున్నామో వాటిని ఇక్కడ కూడా మనం అనువర్తించి చదువుకుంటే సరిపోతుంది. కొంత అదనంగా నన్నయ్యకి సంబంధించిన ఇతర గ్రంథాలు, దాని పూర్వపరాలకు సంబంధించిన విశ్లేషణ చేస్తే సరిపోతుంది, అంతే. అంటే ఇది అర్థం చేసుకోవడం చాలా తేలిక. అయితే ఇక్కడ తిక్కన అనేవాడు శివ కవులు అనేవాళ్ళు, తిక్కన మధ్యలో, ఈ నన్నయ్యకి తిక్కనికి మధ్యలో శివ కవులు, వీటి పరిణామ క్రమాన్ని మనం సామాజిక చారిత్రక కోణంలో కూడా విశ్లేషించాలి. అలా విశ్లేషించేటట్టుగా ఈ చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది, సాహిత్య చరిత్ర. ఒకసారి చూస్తే నన్నయ్య కాలంలో గూఢ సంస్కృత తత్సమ పద భూయిష్టమైన రచన కనిపిస్తుంది. సంస్కృత పద ప్రయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే క్రమంలో కొంత సారమతులైన కవీంద్రులకు అర్థమయ్యే రచనే కాకుండా కొంత అక్షరాలు రమ్యంగా అలా ఓలలాడినట్టుగా కూడా కొంత రచన కనిపిస్తుంది ఒకవైపు, మరొక వైపు రచన. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అని అనొచ్చు, ప్రత్యక్ష వ్యతిరేకత లేదు, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. కానీ ఆ సంస్కృత పదభూయిష్ట రచన కేవలం కులీన వంశాలకే చెందింది. ఇది సాంస్కృతిక జీవన క్రమంలో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే రచన మాధ్యమం అనేది మనకి లేదు. మాధ్యమం అంటే ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నట్టు, మీడియం. ఓకే, ఆ మీడియం అనేది లేదు. ప్రజావాహికగా సాహిత్యం నిలబడాలి. మనం అనుకున్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సాహిత్యమే సరైన వాహికగా ఉంటుంది, వారధిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి వ్యవహారిక రూపభేదాలనే ఎంచుకొని రచన చేసినటువంటి వైఖరి శివకవుల్లో కనిపిస్తుంది. వాళ్ళెవరు? పాల్కురికి సోమనాథుడు లాంటి వాళ్ళు. నన్నయ్య రచనలో నేను ఇందాక చెప్పినట్టు సంస్కృత పదభూయిష్టమైన రచన అంటే ఆ దుష్యంతుడు అనంత సత్తుడు సమస్త అశాంత మాతాంగ మర్యాదాలంకృతమైన భూవలయం ఆత్మాయుక్తమై ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాలు అని ఇలా వెళ్తుంది. ఆదిక్షత్ర చరిత్ర నేలే అజితుండే బాహువీర్యంబుడని అని అంటుంటే అదో పులి గాంభీర్యాన్ని తలపించే శార్దూల వృత్త పద్యంలో రచించిన వైఖరి నన్నయ్యలో కనిపిస్తుంది. సారమతులైన కవీంద్రులకు మాత్రమే అర్థమయ్యే పాండితీ ప్రకర్ష నన్నయ్యలో సహజంగా చోటు చేసుకుంది. ఆదికవి నన్నయ్య మొట్టమొదటి తెలుగు రచన మన
ఆంధ్ర మహాభారతం రాస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆధారం సంస్కృత గ్రంథం. సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి ఆ గాంభీర్యతని ఇక్కడ కూడా కనబరిచే క్రమంలో సంస్కృత పదభూయిష్టమైన రచననే కొంత ఎక్కువగా ఎంచుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వీటికి విరుద్ధంగా ఆ కులీన వంశం, ఇవి రాజులకి అంకితం ఇచ్చినటువంటి రచనలు ఇవన్నీ. తమ చంద్రవంశీకుల పూర్వ వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని రాజు కోరితే ఆ రాజు కోరికని తీర్చడానికి రచించిన రచనలు మాకు కాదు, మేము ప్రజావాహికగా ఉన్నటువంటి రచనలు ఎంచుకుంటాం అంటూ ఏంటి పాల్కురికి సోమనాథుడు రచన చేశాడు. దానిలో ఈ పండితారాధ్య చరిత్ర అంటే ఆ పాండితీ ప్రకర్ష ప్రదర్శించిన పండితులు కాదు, ఈ శివకవులు. అందులో బసవేశ్వరుడి ప్రభావంతో వచ్చినటువంటి ఈ శైవ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తూ శైవ ఉద్యమాన్ని పుణికిపుచ్చుకొని అవలోకనం చేసుకొని చేసినటువంటి రచనలన్నీ శివకవుల్లో కనిపిస్తాయి. ఇదంతా నిమ్న వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి వైఖరి ఈ శివకవి యుగంలో కనిపిస్తుంటుంది. అర్థమైందా? వీళ్ళు నరాంకితం చేయలేదు, నరులకి తమ కవిత్వాన్ని అంకితం చేయలేదు వీళ్ళు. ఇది మనం గమనించవచ్చు. రెండు, ఇంకా తర్వాత తిక్కన వీటి మధ్య ఒక సమతుల్యత తీసుకువచ్చే విధంగా తన రచన చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శైవ కవిత్వోద్యమం ప్రబలంగా ఉన్న దశలో, ముఖ్యంగా కర్ణాటక ఆంధ్ర ప్రాంతంలో వీటి మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు తొలగించే లక్ష్యంతో, శైవ వైష్ణవ మతాల మధ్య సామరస్యతను నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో, సంకల్పంతో హరిహరాద్వైతాన్ని ప్రతిపాదించాడు తిక్కన తన ఆంధ్ర మహాభారత రచన ద్వారా. అందుకే ఆ హరిహరులకే దీన్ని అంకితం ఇచ్చాడు. రచనలో కూడా సంస్కృత పదభూయిష్టమైన రచనతో కాకుండా చాలా తేలికైన తేట తెలుగు పదాలను మొదటిసారిగా 13వ శతాబ్దంలో ఉపయోగించినటువంటి గొప్ప రచన కర్త ఎవరు? కవి తిక్కన. ఇందాక నేను చెప్పినట్టు నన్నయ్య ఆ దుష్యంతుడు అనంత శత్రుడు సమస్తాశాంత మాతాంగ మర్యాద అలంకృతమైన అనే దీర్ఘ సమాసాలతో కాకుండా ధర్మరాజు వాక్పటిమలోనే మనకి ఎలా కనిపిస్తుందో తిక్కనలో చూడొచ్చు. ఉదాహరణకి, సిరి నాకేలందునే గ్రాసవో సౌధన్యములు వచ్చు, నన్ను నా అరయు ఈ చుట్టాలకు అంటాడు. అరే క్షత్రధర్మం ఇంత కష్టమగునే, పెరధర్మము ఆచరించదగదవు అంటున్నారు. కాబట్టి క్షత్రజీవికే తగి ఉన్నది. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు, ఏంటి పరిస్థితి సోల్జర్ది? ఒక ఎనిమిని చంపాలి. శత్రువుని చంపే క్రమంలో ఎంత కష్టంగా ఉంటుందో ఒక మనిషి ప్రాణం తీస్తున్నప్పుడు. కానీ క్షత్రజీవికే తగి ఉన్నది. నేను నా దేశ రక్షణలో భాగం, ధర్మరక్షణలో భాగం, శిష్ట రక్షణలో భాగం. దుష్ట శిక్షణ నేను చేయక తప్పదు. ఆ దుష్ట శిక్షణలో దుష్టుల వైపు నిలబడ్డాడు కాబట్టి నేను సంహరించక తప్పదు. ఆ వ్యక్తి పట్ల నాకు ఏ విధమైన ద్వేషం లేకపోయినా నా దేశ రక్షణలో భాగంగా అని ఒక నైతిక వార్ ఎథిక్స్ అంటాం మనం, యుద్ధనీతికి సంబంధించినటువంటి వాక్పటిమ ధర్మజుని సంభాషణ శిల్పంలో కనిపిస్తుంది. ఇలా ఇటువంటి దౌత్య నీతికి సంబంధించిన విశేషాంశాలు, యుద్ధ తంత్రకి సంబంధించినటువంటి వ్యూహాత్మక అంశాలు చోటు చేసుకున్నటువంటి గొప్ప రాజనీతిజ్ఞత కలిగినటువంటి పాఠ్యాంశం శ్రీకృష్ణ రాయబారం. ఈ కృష్ణ రాయబార ఘట్టాన్ని అందుకే ప్రవేశపెట్టారు. అందుకే గతంలో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలలో కృష్ణ రాయబార ఘట్టంలో చోటు చేసుకున్నటువంటి సంభాషణను నేటి విదేశీ వ్యవహారాలకు అన్వయించండి అనేటట్టుగా కూడా ప్రశ్నలు వస్తాయి. అవునా? వచ్చాయి, అలా వస్తుంటాయి. మనకి దౌత్య నీతిలో డిప్లొమసీ అని అంటుంటారు కదా. దౌత్యనీతి, డిప్లొమసీ అంటే కేవలం దౌత్యం అన్నట్టుగానే కాదు, అందులో కుశలత, యోగ్యత, అనుకూలత, సామరస్యత, సహృదయత, సామధాన భేదోపాయాలను దాటిన తర్వాత దండోపాయం వైపు అడుగు వేసే కోణం ఉంటుంది. అందులో ధర్మం మన వైపు ఉంది అని అందరూ మనల్ని మెచ్చుకునే విధంగా మన దౌత్యనీతి ఉండాలి. ఆ తర్వాత యుద్ధానికి తెగబడాలి. ధర్మం మన వైపు ఉంది అని నిరూపించుకునే క్రమంలో మనం సామధాన భేదోపాయాలను ఉపయోగించాలి. అవతల వ్యక్తి అధర్మవర్తనుడు అయినప్పటికీ అది రాజనీతిజ్ఞత. అది ధర్మజుని వాక్ పటిమలో అది మనకి ప్రతిబింబిస్తుంది. మీరు గమనిస్తే 5 ఏళ్లైనా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలను దాటి వచ్చినటువంటి పాండవులకు కౌరవులు 5 ఏళ్ళు కూడా ఇవ్వకపోతే
సిరి నాకు లేకపోయినా పర్లేదు, నాకు సిరి మీద వ్యామోహం లేదు, కానీ నేను ధర్మనీతి వర్తనుడి. ధర్మం వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. క్షత్రధర్మం ఎంత కష్టమవుతుందో. అంతేకాదు, ఆ సిరి లేకపోతే నేను చూసుకుంటున్నటువంటి నా చుట్టాలకు కూడా ఏ విధమైనటువంటి ఆ, గ్రాసం లేదు. అటువంటి హీన స్థితికి చేరుకుంటున్నాను అని ధర్మజుడు వాక్పటిమలో కనిపిస్తుంది. కాబట్టి నేను ధర్మవర్తనుడి, ధర్మాన్ని పరిరక్షించడానికి సంధికి ప్రయత్నం చేస్తున్నాను. వా- అవతల వ్యక్తి అధర్మవర్తనుడైన 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేకపోయినా, వారసత్వంగా నాకు రావాల్సినటువంటి ఆస్తిని వాడు ఎగ్గొట్టిన, నేను ఇంకా కాళ్ళబేరానికే సిద్ధపడి ఉన్నాను అని అందరూ చూస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు? శత్రువు కూడా, పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏమనుకుంటుంది? మేము కూడా ఉగ్రవాదానికి బలి అవుతున్న వాళ్ళమే అని మాట్లాడుతుంది. ఉగ్రవాదం మా దగ్గర లేనే లేదు అని బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. మనము ఒక దేశానికి వ్యతిరేకంగా కాదు ఉద్యమం చేస్తుంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అని బలంగా అన్ని వేదికల మీద చెప్పగలుగుతున్నాము. మనం చేస్తున్నటువంటి యుద్ధానికి ఏం కావాలి ఇప్పుడు? గుర్తింపు కావాలి. అది ధర్మం అనే గుర్తింపు ఉండేటట్టుగా, రైటియస్నెస్ అంటారు, వర్చుయస్నెస్ అంటారు. అంటే ధర్మం, సద్గుణం, ఈ రెండు మన వైపు ఉన్నాయి. రైటియస్ అండ్ వర్చుయస్ క్వాలిటీస్, ట్రైట్స్ అంటాం. ఆ లక్షణాలు మన వైపు ఉన్నాయి అని మనం నిరూపించుకుంటూ మనం యుద్ధం చేయాలి. అప్పుడు శత్రు పక్షాన ఎవరు చేరాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. మన పక్షాన ఎవరు చేరాలన్నా ఏమీ ఆలోచించరు. బహిరంగంగా మనకి ఇజ్రాయెల్ మన పక్షం వహించేస్తుంది, రష్యా మన పక్షమే ఉంటుంది. ఇప్పుడు టర్కీ లాంటి వాళ్ళు దాని పక్షాన ఎవరు నిలబడ్డా, పాకిస్తాన్ పక్షాన, మిగతా దేశాలు పూర్తిగా అంగీకార యోగ్యంగా లేవు కూడా. అమెరికా పాకిస్తాన్ పక్షం ఎందుకు వహిస్తుంటుందో కూడా మీకు తెలుసు. భారతదేశము తనకున్నటువంటి సామర్థ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి ఆర్థిక శక్తిగా అలానే దౌత్య శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆసియా, ఈస్టర్న్ ఇండియా ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్తో ఉండాలి, ఘర్షణలతో ఉండాలి. అందు గురించే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఒసామా బిన్ లాడెన్ నేరుగా కనిపెట్టింది ఎక్కడ? పాకిస్తాన్లో. అమెరికన్ ట్రూప్స్ ఒసామా బిన్ లాడెన్ వెతికి మరీ చంపాయి వాళ్ళ ల్యాండ్లోనే. మరి మనం వెతికి చంపవా? అమెరికా ఒక్కొక్క నీతి, మనకొక నీతి ఉండదుగా. అమెరికా మీద దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ ఏమో వాళ్ళు వెతికి వేరే పరాయి దేశంలోకి వెళ్ళి చంపుతారు. ఆ పరాయి దేశపు సార్వభౌమత్వం, సమగ్రత దెబ్బతినదు. మన దేశం మీద ఇతర దేశస్తులు వచ్చి ఉగ్రవాద రూపంలో దాడి చేసినప్పుడు తిరిగి మనం ఆ ఉగ్రవాద స్థావరాలను కూల్చే హక్కు మనకుండదా? అది ఎలా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్టు అవుతుంది? ఇతర దేశాల గౌరవాన్ని, ఉన్నతిని తగ్గించినట్టు అవుతుంది? ఆ ప్రాదేశిక సమగ్రతను మనం వ్యతిరేకించినట్టు అవుతుంది? కాదు కదా. మన వ్యతిరేకత ఒక దేశానికి కాదు, ఒక దేశం పట్ల కాదు, ఒక దేశాన్ని మనం ఏ విధంగా శత్రువుగా చూడట్లేదు, కానీ ఆ దేశం మూలంగా వస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాల విషయంలో వ్యవహరిస్తున్న ఈ ఉదార వైఖరిని మనం ఖండిస్తున్నాము. అలానే ఆ ఉగ్రవాద స్థావరాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నాము. ఇది మాకున్నటువంటి ధర్మనీతి వర్తన, ఇది మాకున్న దౌత్య నీతి, ఇది డిప్లొమాట్ ఎథిక్స్ ఇన్ ఫారెన్ రిలేషన్షిప్, ఎథిక్స్ ఇన్ వార్. అంటే వార్ ఎథిక్స్ ఉంటాయి, అంటే ఎథిక్స్ మనం అప్లై చేస్తుంటాం, దాన్ని అప్లైడ్ ఎథిక్స్ అంటారు, మెటా ఎథిక్స్ అంటారు. అదే ఎథిక్స్ని అధ్యయనం చేసేది, ఇది నీతా కాదా అని చర్చించేది. ఒకసారి నీతా కాదా అని చర్చలు అయిపోయిన తర్వాత వాటి అనువర్తన అప్లైడ్ ఎథిక్స్లో వస్తుంటుంది. అర్థమైందా? వీటికి సంబంధించిన చర్చ అంతా మనకి ఎందులో కనిపిస్తుంది? కృష్ణ రాయబార ఘట్టంలో కనిపిస్తుంది. అది తిక్కన రాసిన రచనలో ఉంటుంది. అందుకే తిక్కన్ని ఏమని పొగిడాం మనం? అపర బ్రహ్మగా పొగుడుతాం ఎప్పటికీ. కవి బ్రహ్మ తిక్కన. అంటే సృష్టికే మరొక సృష్టి చేయగలిగిన వాడు, కవిత్వానికే మరొక కవిత్వ శక్తిని అంతర్లీనంగా పొందుపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు తిక్కన. అర్థమైందా? కవి బ్రహ్మ. నెక్స్ట్ ఎర్రా ప్రగడ. వీరితో మనకి మహాభారత కవిత్రయం ముగుస్తుంది. శైవ కవిత్రయంలో 3 ఉంటారు: మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడుడు అనేవాళ్ళు. ఆ శైవ కవిత్రయం లాగానే ఇక్కడ కూడా మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ లాంటి కవిత్రయం ఉంటుంది. మహాభారతాన్ని పూరించినటువంటి వ్యక్తి ఎర్రా ప్రగడ.
నన్నే వదిలిపెట్టినటువంటి ఆ అరపర్వాన్ని పూరించి పూర్తిగా ఆ కవిత్రయంలో చేరి దానికి తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి ఎర్రప్రగడ. అయితే ఈయనకి సంబంధించినటువంటి ఏ విధమైన సిలబస్ కాన్సెప్ట్ మనకి పేపర్ టూలో ఉండదు. నన్నయ్య తిక్కన గురించి మనం చదువుతున్నాము పేపర్ టూలో ఈ విధంగా. దాని తర్వాత ఇలా కాలానుగుణంగా మనకి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని చెప్పుకుంటూ వస్తుంటాం. కాలానుగుణంగా ఎవరు? 11వ శతాబ్దంలో నన్నయ్య, 12వ శతాబ్దంలో శివకవులు, 13వ శతాబ్దంలో తిక్కన, 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడ, 15వ శతాబ్దంలో శ్రీనాథుడు, పోతన. శ్రీనాథుల్లో మొత్తం మొదట రక్తి, తర్వాత భక్తి కనిపిస్తుంది. పోతన ఆద్యంతం భక్తితోనే ఉంటాడు. పోతన అవునా కదా? ఇప్పుడు పలికెడిది భాగవతమట, పలికించడి విభుడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట అంటూ ఉంటాడు. ఎవరు? పోతన. పైగా ఆయన నరులకి అంకితం చేయలేదు, ఆ రామభద్రుడికే అంకితం చేశాడు. మరి శ్రీనాథుడు దొరికిన ప్రతి రాజుని ఇంప్రెస్ చేశాడు, రాణిని కూడా ఇంప్రెస్ చేశాడు అనుకో, అది వేరే స్టైల్. అందుకే కదా భక్తి రక్తి మిళితం ఏంటది. ఈశ్వరార్చన కళాశీలుడు, గోడ డిండిమ పట్టు కంచు డక్కను పగలగొట్టినవాడు శ్రీనాథుడు. శ్రీనాథుడికి అన్నీ వచ్చు అన్నిట్లో. ఆయన నరాంకితము చేశాడు, శివాంకితము చేశాడు శ్రీనాథుడు. శ్రీనాథుడిలో రచనలో ఎంత కోపం ఉంటుందో అంతటి సాంత్వన కూడా ఉంటుంది శ్రీనాథుడిలో. సో శ్రీనాథుడు రచనలు మనం చూస్తే ఇక అదే నేను ఒక పాయింట్ అని కాదు, మన హంస రాయభారానికి సంబంధించినటువంటి ఘట్టంలో మీరు చూస్తే అందులో శ్రీనాథుడు ఒక రస ప్రసిద్ధ ధారుధుని అనే బిరుదుకి అర్హుడు అనే భావన కలుగుతుంది. నవరస పోషకుడు శ్రీనాథుడు. ఇంకా పోతన ఇక అడిగెదనని కడుబడి జను అడిగిన తన మొగుడు నుడగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడిగిడు నడిగిడది చెడమని అడిగిడు నెడల అంటూ ఒక శబ్దాలంకారాన్ని అర్థంతో మిళితం చేస్తూ అక్కడ ఉన్నటువంటి భావన, అంటే లక్ష్మీదేవి చెప్పాలా వద్దా అనే సందిగ్ధ స్థితిని తెలియజేసే విధంగా ఆ శబ్దాలంకారాన్ని ఔచిత్యవంతంగా ఉపయోగించాడు. ఒక వ్యక్తి తడబడుతున్నాడు, ఆ తడబాటుకి అర్థం వచ్చే విధంగా అడిగేదనని కడు వడిగా జను అడుగుదామని వేగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, అడిగిన తన మగుడు ఒప్పుకోడని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. దానికి వెడవెడ సిడిమిడి తడబడి అడిగిడు జడిమా అనుకుంటూ వస్తున్నాడు. అంటే అలా లక్ష్మీదేవి హొయలు, లక్ష్మీదేవికి ఉన్న సందిగ్ధ స్థితిని ఈ శబ్దాలంకార ప్రాయంగా అనుప్రాసాలంకారం అంటుంటాం. ఈ అనుప్రాసాలంకారాలను ఉపయోగిస్తూ చేసినటువంటి ఈ అద్భుతమైన రచన ఎవరిది? పోతనది. పోతనకి శ్రీనాథుడంత స్థాయి ఉన్న పోతన పూర్తిగా తన శక్తిని దేనికి పరిమితం చేశాడు? ఆ హరిని పూజించడంలో, ఆ హరి ఆస్వాదనలో, ఆ హరికి సంబంధించినటువంటి అందులో తనకున్నటువంటి శృంగార రస సామర్థ్యాన్ని కూడా ఎందులో చొప్పించే ప్రయత్నం చేశాడు? తన భక్తి పారవస్యంలో మిళితం చేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా చెప్పాడు. ఎవ్వనిచే జనించే ఎవ్వని యందు ఈ ఉంటుంది ఈ లోకం అని ఆలోచన అని రేకెత్తించేటట్టుగా గజేంద్ర మోక్షంలో చెప్తాడు. గజేంద్ర మోక్షంలో తను అడుగుతుంది నన్ను కాపాడమని చెప్పేసి, గజేంద్రుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఈ దీనికి సంబంధించిన ఆ అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా చూపిస్తాడు. అంటే తనకు ఉన్నటువంటి ఆ తాత్విక చింతనను, రాసిక్యతను, భక్తి పారవస్యాన్ని పూర్తిగా పోతన తన ఆంధ్ర మహాభాగవతం కేంద్రంగానే చూపించడం జరిగింది. అది శ్రీరాముడికి అంకితం చేస్తూ చెప్పాడు, నరులకు అంకితం చేయలేదు. అది మన శ్రీనాథుడి విషయానికి వస్తే ఎలా ఉంటుంది? పూర్తిగా ఎవరి ఇది అవచి తిప్పే శెట్టి, మంచి శెట్టి. శెట్టి అంటే ఎట్లుంటాడు? గట్టిగా ఇంత పొట్టేసుకొని చలో పైసలు గట్టిగా ఉంటాయి, పైసలు గట్టిగా ఉంటాయి, అవచి తిప్పే శెట్టికి కూడా అంకితం చేసేస్తా అంటాడు. ఓకే. నైషధం అనే ఒక శృంగార రస కావ్యం ఉంటుంది, హర్ష నైషధం అనేది. ఆ హర్ష నైషధాన్ని కూడా మనోడు తెలుగులోకి శృంగార నైషధంగా రచించాడు. నునుగు మీసాల నూతన యవ్వనంలో చేసిన రచనలు ఉన్నాయి. ఓకే. అలాంటి రచనల నుంచి క్రమేణా అవసాన దశకు చేరుకునేసరికి ఆయన ఏం రచన చేశాడు? కాశీఖండం, భీమఖండం, అటు నుంచి ఈ శివరాత్రి మహత్యం, ఇలాంటి రచనలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే.
కామి కానివాడు మోక్ష కామిగాడు అన్నాడు కదా వేమన. అందుకే కదా విసిగి వేసారి మసలి ఎటు ఎటు తిరిగాడు? మొత్తం బహిరంగంగా అన్ని వదిలేసి వైరాగ్య స్థితికి చేరుకొని వేమన తిరిగేశాడు. అవునా? అలా వేమన చరిత్రలో నిలిచిపోవడానికి కారణం కూడా ఏంటి? ఒకప్పుడు కామి అయ్యాడు కాబట్టి ఇప్పుడు అందులో ఏమీ లేదని తెలుసుకొని మోక్షగామి అయ్యాడు. కొంతమంది ఎర్లీగా రియలైజ్ అవుతారు పోతన్ లాంటిలో, కొంతమంది కావాలని రియలైజ్ అవ్వరు జ్ఞానం ఉన్నా సరే, శ్రీనాథులు లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఇలా అంటే వాళ్ళ రచన శైలి విధానం చూస్తే మీకు అర్థమవుతుంటుంది, వాళ్ళ వ్యవహారం అంటే వాళ్ళ వైఖరి ఏంటో తెలుస్తుంటుంది, వైఖరి దొరికిపోతుంది. ఇప్పుడు వాళ్ళదంతా ఒక శ్రీనాథ యుగం, అందుకే ఒక కవి పేరు మీద ఒక యుగంగా మార్చేశారు దాన్ని. నన్నయ్య యుగం, శివకవి యుగం, తిక్కన యుగం, ప్రగడ ఎర్రన యుగం, తర్వాత శ్రీనాథ యుగం అన్నారు. అంటే శ్రీనాథుడి రచనలో ఉన్న ప్రక్రియ వైవిధ్యత గుర్తించి దాన్ని శ్రీనాథ యుగంగా మార్చడం జరిగింది. నెక్స్ట్ అని మార్చడం అంటే అది మనకి మన సౌలభ్యం కోసం పెట్టుకున్నాం, మన సౌలభ్యం కోసం అలా పిలుస్తుంటాం. దానికి ఒక యుగకర్తగా వాళ్ళని కీర్తించడానికి మనం ఈ విధమైన వాళ్ళ పేరు మీద యుగాన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ భక్తి పోయిట్స్, ఇక మీకు తెలుసు అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య. అన్నమయ్యలో కూడా ది వాగ్గేయకారుడు, భక్తి కవులు అంటే వారే రాసి గేయాన్ని కూడా దానికి ఛందస్సును కూర్చి పాడడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళు స్వరకల్పన చేస్తే పాడతారు. ఎవరు వీళ్ళు? వాగ్గేయకారులు అంటారు. ఇప్పుడు మీకు ఆయన ఆ రచనలో కూడా మనకి అన్ని అటు రక్తి భక్తిని మిళితం చేసినటువంటి విధానం కనిపిస్తుంది. ఇప్పుడు నా అన్నమయ్యలో చూస్తే మీకు ఏమోకో చిగురుటదరమున ఎడనేడ కస్తూరి నిండెన అంటాడా? అక్కడి నుంచి మళ్ళీ ఏంటి సడన్గా వైరాగ్యం, లాస్ట్కి వచ్చిన తర్వాత వైరాగ్యం అవుతాడా? అంతర్యామి అలసితిని సొలసితిని అందుకే నీ శరణు జొచ్చి తిని అంటాడా? అంటే అలా 32,000 రాశాడని అంటున్నారు, దొరికిన ఇంకా 4,000-5,000 మళ్ళీ దొరుకుతున్నాయి అంటున్నారు. ఎన్నున్నాయి అలా వేమన అలా ఈ పుస్తకం పట్టుకొని ఒకే బరిబత్తలు కూర్చొని రాయలే అవన్నీ, అవునా కదా? రాశాడా పుస్తకంలో? వేమన ఏం చేశాడు? ఇలా వీధుల వెంట తిరుగుతూ తన పద్యాల అట్లా తనకున్నటువంటి ఆ కవిత్వాన్ని ఆలపిస్తూ వెళ్ళిపోయేవాడు. వాళ్ళందరూ కూడా అలా అబ్బురంగా వేమన చూస్తూ ఆ పద్యాలను ఏం చేశారు? రాసుకొని ప్రతి నోట, ఆ నోట ఈ నోట పామరులు కూడా వాటిని పలికేవాళ్ళు. పండితులే కాక పామరులు కూడా వాటిని మెచ్చారు. అందులో ఉన్నటువంటి వైరాగ్యం, తాత్వికత, శృంగారం, హాస్యం, ఇవన్నిటి అసలు వేమన కొన్ని వేమనే చెప్పాడు అని మాట్లాడుతుంటారు. కొన్ని వేమన అంటే విసిగి వేశారని అంటే మన ఏంటి ఒక పద్యం ఉంటుంది, పిండములను చేసి పితృల పద్యం కాదు కవిత్వం, అది పిండములను చేసి పితృల తలబోసి కాకులకని పెట్టేటి గాడిదలేరా, పీదినడి కాకి పితృడు ఎట్లాయరా అని వాళ్ళు నిరసిస్తున్నాడు అని అంటారు వేమన్. వేమన్ ఇలా చాలా అతనికి ఉన్నటువంటి మనం అంటే మనుషుల్లో ఉన్నటువంటి భేదాన్ని ఉప్పు కపురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల వాళ్ళ జాడ వేరు అంటే మనుషులను వెంటనే నమ్మకరా బాబు అని పాపం గట్టిగా దెబ్బతిన్నాడు కదా. ఓకే, ఎవరు మోసం చేసిందో కానీ అటు నుంచి వైరాగ్యం నుంచి వచ్చాడు మెల్లగా. సో అట్లా అలా తనకున్నటువంటి కఠినమైన వైఖరిని కొంతమంది పట్టుకొని అలా ఒడిసిపట్టి ఆ వైఖరిని ప్రతిబింబించే విధంగా వేమన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని మనం ఊహించుకున్నాం అవన్నీ. ఓకే, సరే నెక్స్ట్ ఏమైనా ఇలా మన అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య లాంటి వాగ్గేయకారుల గురించి. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ప్రబంధాస్, కావ్య ప్రబంధాస్. ఇక 16వ శతాబ్దంకి వచ్చాం. 16వ శతాబ్దంలో ఇంకెవరు? అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాల్లో ఎవరు మేటిగా రాణించిన వారు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన అంటే ఏం గుర్తొస్తుంది? మను చరిత్ర. ఈ మను చరిత్ర అంటే ఏం వస్తుంది? ఇంకా అసలు అష్టదిగ్గజాలు మన నవరస భరితంగా ఉండి వారు ప్రబంధాలను సృష్టించారని చెప్తున్నారు కదా. ఈ ప్రబంధాలలో వివిధ లక్షణాలు ఉంటాయి. ఆ వివిధ లక్షణాల కేంద్రంగా వీటిని ప్రబంధ యుగంగా భావించడం జరిగింది. అందులో వస్వైక్యం అంటుంటారు, అంటే ఏక వస్తువు ఉంటుంది, పలు వస్తువు. మనం ఇప్పుడు మహాభారతం చదువుతుంటే ఒక 100 కథలు వస్తాయి, అందులో ఒక కథ దుష్యంత చరిత్ర. కానీ వాళ్ళు ఒకే కథ మీద ఇంత కావ్యం రాస్తారు. విసుగురాదా అంటే రానియరు. ఎందుకని? ఆ కథలో వాళ్ళు విషయం కన్నా వర్ణనకి ప్రాధాన్యత ఇస్తారు.
అవునా కదా? ఇప్పుడు ఇలా ఇలా వచ్చాడు, అలా వెళ్ళాడు, దాని తర్వాత ఇలా జరిగింది అని కథ చెప్పేశాడు 2 లైన్లలో. ఆ 2 లైన్ల కథను తీసుకొని ఏం చేస్తాడు ఈయన? ఒక పెద్ద గ్రంథం రాస్తాడు. అంటే ఏమర్థం? ఎలా కదిలాడు, ఆ కదిలిన తర్వాత అదేం జరిగింది, అక్కడి నుంచి అలా అలా ఒక వర్ణనాత్మకంగా తీసుకెళ్తుంటారు. వర్ణ ప్రధాన శైలి అంటారు అందుకే దాన్ని. ఒకే వస్తువు, వస్తువులు ఎక్కువ ఉండు, అంటే వస్తువు అంటే ఇతివృత్తం, కథ. ఒక కథలోనే అనేక వర్ణనలు చోటు చేసుకునే తత్వం ఈ ప్రబంధంలో ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటాయి. ఇంకోటి, శృంగార రస ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రబంధాలలో. శృంగారం ఏకో రసహ అని చెప్తారు వాళ్ళు అక్కడ. అదొకటే రసం, మిగతా అసలు అవసరం లేదంటారు. అలాంటి వైఖరి ఉంటుంది ఇందులో. ఓకే? అందుకే వాళ్ళు రాసిన అన్ని లవ్ స్టోరీస్ ఎక్కువ ఉంటుంటాయి. అందులో మేటిగా నిలిచిపోయింది ఆ మను చరిత్ర అనేది. రైట్. నెక్స్ట్, ఇలా ప్రబంధ యుగం గురించి చదువుతాం. ప్రబంధాల్లో అష్టదిగ్గజాలు, వాళ్ళకి సంబంధించిన రచనలు అన్నీ వస్తుంటాయి. ఇంకా సదర్న్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్, అందులో రఘునాథ నాయకుడు దక్షిణాంధ్ర యుగం అంటారు. 17వ శతాబ్దం 18వ శతాబ్దానికి వచ్చేసరికి దక్షిణాంధ్ర యుగం అని కొందరు, కొందరు క్షీణ యుగం అని, కొందరు అంధ యుగం అని అంటారు. ఇక ప్రబంధాలు స్టార్టింగ్ ఏదైనా ఒక జానర్ ఎంటర్ చేస్తే అందరికీ బాగుంటుంది. నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చాను తొడగొట్టాడు, 20 ఏళ్ల క్రితం బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చాను తొడగొడితే ఎలా ఉంటుంది? ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా మనవాళ్ళు ముని మనవాళ్ళు వచ్చి తొడలు కొడతా ఉంటే జనానికి విసుగు వస్తుంది కదా. ఆ విసుగే ఈ క్షీణ యుగం, ఇది దక్షిణాంధ్ర యుగం అన్నట్టుగా మాట్లాడతారు. అందులో కొన్ని అద్భుతమైన రచనలు వచ్చుంటాయి. అప్పుడప్పుడు కొన్ని తొడలు వాచినా కూడా సినిమాలు ఎందుకో సడన్గా హిట్ అయిపోతుంటాయి. సరే, అట్లాంటి హిట్ అయిపోతే అప్పుడప్పుడు అలా హిట్ అయిపోయిన వాటిల్లో, జనాలకి విసుగొచ్చేసిన ఆ జానర్ పట్ల హిట్ అయిపోయిన వాటిల్లో ఒకటి ఈ దక్షిణాంధ్ర యుగం. కొన్ని అంటే కొన్ని రచనలు ఉంటాయి. రఘునాథ నాయకుడు రాసినవి, చేమకూర వెంకట కవి అంట, వాళ్ళు రాసినటువంటి రచనలు, విజయ విలాసం అని రాశాడు ఆయన. ఇలాంటివి కొంచెం హిట్ అయ్యాయి అక్కడ. అర్థమైందా? ఓ 100 మంది రచయితలు దిగిపోయారు ఇక. ఇక దిగిపోయినట్టు కాముగా లేడు ఇక. ఇక వాడు పనే ఇక శృంగారం ఏకో రస అంటే ఇక అదే, ఇక అసలు వెగటి పుట్టేటట్టుగా రాశారు. ఇక అసలు దానికోసమే వీళ్ళు పుట్టాము అన్నట్టుగా రాశారు ఇక. ఇక అలాంటి రాసి జనాల్లో అందుకే దాన్ని క్షీణయుగం, అంధయుగం అన్నట్టుగా మాట్లాడారు కవులు, చరిత్రకారులు, సాహిత్య చరిత్రకారులు. కొన్ని కొన్ని రచనలకు మాత్రం ప్రబంధ యుగ స్థాయి ఉంది అని భావించి ఆ రచనల గురించే మన రఘునాథ నాయకుడిది, చెమకూర వెంకట కవిది ఇక్కడ చెప్పడం జరిగింది. అలానే ఉమెన్ పోయిట్, మహిళా రచయిత్రులు లేదా కవయిత్రుల గురించి. నెక్స్ట్, మోడర్న్ తెలుగు లిటరేచర్ అండ్ లిటరరీ ఫార్మ్స్. ఇక ఆధునిక సాహిత్యం గురించి వచ్చాం. ఈ ఆధునిక సాహిత్యంలో మనకి ఈ 18వ శతాబ్దం వరకు క్షీణయుగం అయిపోయాక సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఆంగ్ల విద్య ప్రభావంతో. ఆ సంఘ సంస్కరణలో భాగంగా కందుకూరి వీరేశలింగం, గురజాడ లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఈ సరస్వతి నారద విలాపం. సరస్వతి దేనికి చిహ్నం? విద్యకి. నారదుడితో ముచ్చటిస్తుంటుంది, ముచ్చటిస్తూ విలాపం చెందుతుంది, బాధపడుతుంది. నన్ను ఒకడు, సరస్వతి మాట్లాడుతుంటుంది, నన్ను ఒకడు ముక్కు పుడక పెడతాడు, నడుము పెడతాడు, ఇంకోడు అది అని ఐటమ్ సాంగ్ పెడతాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని సరస్వతి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అక్కడ? ఇగో ఇలా ఆ ప్రబంధ యుగంలో పురుడు పోసుకున్నటువంటి ఆ అష్టాదశ వర్ణన ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నన్ను ఇందులో నుంచి బయటపడి, ఎలా బయటపడేసే వాళ్ళు లేరా అన్నట్టుగా ఆ విలాపం కనిపిస్తుంది. అంటే కందుకూరి వీరేశలింగం చాలా వ్యంగ్యంగా అధిక్షేపిస్తూ ఆ రచనలను పూర్తిగా సంస్కరించాలనే లక్ష్యంతో వాడుక భాషలో నవల రాయడం ప్రారంభించాడు. అదే రాజశేఖర చరిత్ర. అందులో సంఘ సంస్కరణ లక్ష్యంతో ఉంటుంది రాసి. సాహిత్య సంస్కరణ ఒకవైపు, అంటే ప్రహసనాలు, నాటకాలు వెలువరించడం, నాటకాలు వేయించడం. ఓకే, ఇప్పుడు వాళ్ళు బాల్య వివాహాలను అరికట్టే విధంగా, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా ఇలా కొన్ని నాటకాలు, కన్యాశుల్కం అనే డైరెక్ట్గా నాటకం రాశాడు గురజాడ కదా. అలా వీటిని అలా వాటికి వ్యతిరేకంగా ఈ రచనలు ప్రారంభించారు అన్నమాట. రాజశేఖర్ చరిత్ర ఇవన్నీ. నవలల నుంచి నాటకాలు. మళ్ళీ అది 15వ శతాబ్దం కవిత్రయం. ఉమెన్ పోయిట్స్లో ఇక్కడ వస్తారు, 16వ శతాబ్దానికి వస్తారు. ఓకే, ఉమెన్ పోయిట్. 9th పాయింట్లో మొల్ల గురించి మనం ఇక్కడ స్పెసిఫిక్గా మొల్ల రామాయణం, బాలకాండ చదువుతాం ఎలాగో పేపర్. నెక్స్ట్, లిటరీ మూమెంట్స్. ఇందులో సంఘ సంస్కరణ తర్వాత క్రమేణా సాహిత్యోద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గురజాడ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? కథానికలు రాశాడు, దిద్దుబాటు లాంటివి మనకు ఉన్నాయి కదా. ఆనిముత్యాలని పేపర్ 2లో సెక్షన్ బిలో ఆనిముత్యాలను, గురజాడ ఆనిముత్యాలు. అందులో మీ పేరేమిటి, పెద్ద మసీదు
నెక్స్ట్ దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని అంటారు దాన్ని. ఈ వీటు ఇది మీ పేరు ఏమిటి ఇది. దాని తర్వాత వాళ్ళు అందులో దిద్దుబాటు అనే కథానిక ఇది 1910లో మొదటిసారి వెలువడింది. ఇలా ఇలా గురజాడకు సంబంధించినటువంటి రచనలన్నీ వాడుక భాషలో ఉండేటట్టుగా మనకి కనిపిస్తుంటాయి. వ్యవహారిక భాషోద్యమాన్ని కూడా తర్వాత దశలో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్. నెక్స్ట్ రీఫార్మ్స్. ఆ లిటరీ మూమెంట్స్లో మనకి సంస్కరణ తర్వాత జాతీయోద్యమం ప్రవేశించింది. జాతీయోద్యమ రచనల తర్వాత క్రమేణా విప్లవ కవిత్వం, విప్లవ కవిత్వం దాటి జాతీయోద్యమం అనే కాకుండా ఇంకా నెక్స్ట్ నియో క్లాసిసిజం అని, రొమాంటిసిజం అని ఇలా అంటారు. ఆ విప్లవ కవిత్వానికన్నా మధ్యలో చాలా ఉన్నాయి. జాతీయోద్యమం తర్వాత నియో క్లాసిసిజం అంటే కాల్పనికత అంటారు. మనకి రాయప్రోలు సుబ్బారావు రమ్యాలోకం అని, మనకి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఉంది కదా, ఇవన్నీ దానికి సంబంధించినవి. నియో క్లాసిసిజం కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో అంటే ఎలా ఉంటాయి ఈ రచనలు అంటే, మీరు అటు వెళ్ళినప్పుడు చెప్తాను. వీళ్ళు ప్రకృతిని వైభవీకరించి చెప్తుంటారు వాటికి సంబంధించి. తర్వాత ఫెమినిస్ట్ లిటరేచర్, దళిత్ లిటరేచర్, ఇవన్నీ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ పేపర్ 2లో సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మీకు ఇంతకు ముందే చెప్పాను, నన్నయ్య సంస్కృత పదభూయిష్టమైన రచనలు చేశాడు. తిక్కన తేటైన తెలుగు పదాలతో హరిహరాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే విధంగా రచనలు చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే తను మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండి కాకతీయ సామ్రాజ్యంతో ఒక దౌత్యం నిర్వహించాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కాకతీయ సామ్రాజ్యం వైపు వెళ్ళి అక్కడ దౌత్యం నిర్వహించిన క్రమంలో తనకున్నటువంటి అపారమైన జ్ఞానాన్ని తిక్కన ఈ కృష్ణరాయబార ఘట్టంలో చొప్పించాడని భావిస్తున్నారు. అదొక చిన్న భావన. అది వాస్తవమా కాదా అనేది పరిశోధన జరిగింది. కొంతమంది ధృవీకరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తిక్కనలో యుద్ధతంత్రం, దౌత్యనీతి, అలానే రాజనీతిజ్ఞత, వీటన్నిటినీ మిళితం చేసినటువంటి సామధాన భేదోపాయ సిద్ధాంతం కనిపిస్తుంది. అవునా? ఇవన్నీ తిక్కన రాయబారంలో కనిపిస్తున్న క్రమంలోనే మనకి ఆ తర్వాత శ్రీనాథుడి గుణనిధి కథకు వస్తున్నాం. అప్పటి కాలంలో చోటు చేసుకున్నటువంటి విపరీత పరిణామాలు, యువత నిర్వీర్యమైపోవడం, యువత తమ ధర్మాన్ని వీడి పెరధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టిన క్రమాన్ని తిరిగి ఆ ధర్మరక్షణలో భాగంగా ఒక రచన చేయాలనే, అలానే భక్తి అంటే కేవలం రాజస భక్తి కాదు, తామస భక్తి కూడా ఉంటుంది అనేది చూపించే క్రమం. అంటే భక్తిలో రాజస తామస అంటే, మీరు శివకవులు ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు? శివయ్య అని అరుస్తున్నారు కదా, ఇప్పుడు ఏమంటాడు? కన్ను తీసి పెట్టడం, ఓకే, పంది మాంసం పెట్టడం, నువ్వు వచ్చి ఫుడ్ తింటావా లేకపోతే కోసుకోమంటావా అని అడగడం, గొడగూచి అడిగేస్తుంది ఇట్లా. అవునా? ఇవన్నీ ఏంటి? తామస భక్తి. తామస భక్తి అంటే నిప్పుల మీద, ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు ఊర్లలో నిప్పుల మీద నడవడం. ఇది ఎవడో డ్యాన్స్ వేస్తాడు కదా, ఏడో పుష్పట్టులో నిప్పుల మీద మోకాళ్ళ మీద డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తాడు కదా జనాలు. ఇప్పుడు ఇవన్నీ దేని ఆమె అదొక సైద్ధాంతికతతో, ఒక తాత్విక చింతనతో, ఈ వస్తు వ్యామోహాన్ని దాటి ఒక అలౌకికమైనటువంటి ఆనందం పొందే క్రమంలో మనుషులంతా ఒకటే, దేవుడు ఒకటే, వీటికి ఎందుకు ఇంత పంచాయితీ అనే ఫీలింగ్కి వెళ్ళిపోతే అది ఒక సత్వభక్తి, సత్వగుణం నుంచి వస్తుంది. అది మాలిన్యరహిత స్థితి. ఏ విధమైన రాగద్వేషాలు లేని మాలిన్యరహిత స్థితికి చేరుకున్నప్పుడు వచ్చేటువంటి భక్తి పారవస్యం, అది సత్వభక్తి. సత్వభక్తి అయితే ఈ సత్వము, ఈ రాజసము అనేది ఉంటుంది. రాజసం అంటే వైష్ణవ మతావలంబికులు వ్యవహరిస్తున్నటువంటి ఆలయ కైంకర్య పద్ధతులన్నీ ఈ రాజస భక్తి మార్గంలోకి వస్తుంటాయి. ఈ యాగాలు నిర్వహించడం ఇవన్నీ. ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళంతా ఈ రాజస భక్తిలో ఉంటుంటారు. ఇంక సన్యాసాశ్రమ స్థితికి చేరుకున్న వాళ్ళు ఈ సత్వ భక్తిలో ఉంటారు. ఈ సత్వ రాజస భక్తిని దాటి తిరిగి తామస భక్తి కూడా ఉంది.
ఆ తామస భక్తి సాధారణ పామర జనానికి సంబంధించింది. ఆ పండితులకే కాదు, పామరులకి కూడా భక్తి పారవస్యం ఉంటుంది. ఆ భక్తి ద్వారా వారు ఏం చేరుకోగలరు? మోక్షాన్ని, కైవల్యాన్ని కాంక్షించడానికి అవకాశం ఉంటుంది. వారు ఒక్కసారి ఆలయాన్ని సందర్శిస్తే చాలు, ఉపవాసం ఉంటే చాలు, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే తిరిగి ఏమైపోతారు? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే, ఎన్ని తప్పుడు మార్గంలో వ్యవహరించినా సరే, తిరిగి వాళ్ళు ఒక్కసారి దైవారాధన ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా చేసిన కైవల్యం పొందుతారంట అనే భావన చెప్పడం తామస భక్తి తత్వం. అది ఎందులో కనిపిస్తుంది? శ్రీనాథుడి గుణనిధి కథ కాశీఖండంలో కనిపిస్తుంది. ఇది. ఇప్పుడు మళ్ళీ మనం పింగళి సూరన సుగాత్రి శాలీన్లో వృత్తాంతం. అబ్బా, ఇది ఒక చాలా ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్. ఇది ఇది యూత్కి బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అప్పుడే పెళ్ళయింది, ఇల్లరికం వచ్చాడు అల్లుడు, పైసలు గట్టిగా ఉన్నాయి అత్తకి, హస్బెండ్ లేడు. ఆ, పెళ్లి చేసి ఎందుకు తెచ్చుకుంది? ఇంటికి ఒక మగ దిక్కు ఉంటాడు కదా అని తెచ్చిపెట్టుకుంది. వాడేమో అలంకరించి వాడి కూతుర్ని, ఈమె కూతురిని పంపిస్తూ ఉంటుంది, వీడేమో ముఖం తిప్పుకొని నిద్రపోతుంటాడు. ఇది సుగాత్రి శాలీలో వృత్తాంతం. ఏంటా ఈ గొడవ అని మీరు అనుకోకండి. దీనిలో కూడా మళ్ళీ ఒక నీతి ఉంటుంది. ఈ మనోడు మనం ఆచరించిన ప్రతి సంప్రదాయంలో పద్ధతిలో ఒక శాస్త్రీయ జిజ్ఞాస ఇమిడి ఉంటుంది, మనకి తెలియక నిబిడీకృతమై ఉంటుంది అంతర్లీనంగా. అరే, విపరీతంగా ఒకరోజు ఈడెందుకు పనికి రావట్లేదు, అట్లీస్ట్ వాళ్ళతో తోట పనికన్నా పో అని తోట పనికి పంపిస్తుంది, కూలి పనికి. చాలా ఇష్టంగా వెళ్తాడు. ఆ పూలని పెంచుతున్నప్పుడు సరస్వతికే పూజిస్తున్నా అని ఆనందంగా చేస్తుంటాడు. ఆ సరస్వతి పాదాలకు చేరే ఈ పూలు అని వాటిని పెంచుతుంటాడు, తోట పని చేస్తుంటాడు. ఒకరోజు భీకరంగా వర్షం వస్తుంది. సుగాత్రి వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఈ వర్షంలో అయ్యో, ఆ, ఎలా నా నాథ అంటూ వెళ్తా ఉంటుంది. వెళ్తుంటే వెంటనే ఇది పతిభక్తి అమోఘం అపూర్వం కాబట్టి ఆ ఆ పతివ్రతకి స్పందించి ఆ ప్రకృతి కూడా దారేస్తుంది. వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మనోడు మంచిగా పనిచేస్తూ ఉంటాడు, ఏ డ్యామేజ్ జరగట్లేదు అని తను కూడా సాయం చేయడానికి కూర్చుంది. ఆ సాయం చేసినప్పుడు అప్పుడు తోరంపు చనుదోయి తుల్లింతల నిడంగా అని అంటారు అనమాట. ఇలా ఆ క్రమంలో ఆ చెమట బిందువులు అవన్నీ చూసి మనోడు అప్పుడు ఏంటి, పగటిపూట ఏ విధమైన ముహూర్తాలు లేనప్పుడు, ఇప్పుడు పగటిపూట అంటే అసుర సంధ్యా సమయం ఇలాంటివి పట్టించుకోకుండా చేసినటువంటి ఈ శృంగారం సరైనది కాదు అనే భావనలు ఉంటాయి ఈ నేను చెప్పిన వైష్ణవ మతావలంబికులు ఇలాంటివి పాటించే వాళ్ళలో. ఈ భావనలకి విరుద్ధంగా ముహూర్తాలతో సంబంధం లేకుండా శ్రమైక జీవన సౌందర్యాన్ని ఇష్టపడిన వాడు శాలీనుడు. ఓకే, అందమైన శరీరం కలిగి ఉండడాన్ని సుగాత్రి అంటారు. శాలీనుడు అంటే నిరాడంబరుడు అని అర్థం. అంటే శాలీనుడికి ఇప్పుడు ఏమి ఇష్టం? ఆడంబరం కాదు, ముహూర్తాలు కాదు, శ్రమైక జీవన సౌందర్యం పట్ల మక్కువ ఎక్కువ శాలీనుడికి. ఈ ఆడంబర జీవితం కన్నా నిరాడంబరమైన జీవితంలోనే, నిజమైన శ్రమ జీవనంలోనే సౌందర్యం ఉంటుంది అని గుర్తించిన వాడెవరు? శాలీనుడు. దాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరు? సుగాత్రి. భర్తకి అనుగుణంగా ఆ తరహాలోనే ఆడంబర జీవనాన్ని త్యజించిన స్త్రీ ఎవరు? సుగాత్రి. అందుకే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దాంపత్య జీవితంలో నెలకొనేటువంటి సమస్యలకి పరిష్కారం ఏంటి? అత్త చెప్పినట్టుగా గడుసరి విధానం కాదు, పరస్పరం ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని విశ్వాసాన్ని కనబరుచుకోవడం, ఒకరి ఇష్టాలను అభిరుచుల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తన జీవన శైలిని మార్చుకోవడం. దానివలన దాంపత్య జీవనంలో ఏం జరుగుతుంది? మీరన్న అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆటోమేటిక్గా వస్తే దానికి తగ్గట్టుగానే అక్కడ తర్వాత సరస్వతి ప్రత్యక్షమై వీరి నుంచి ఉదయించేవాడు కళాపూర్ణుడై ఉంటాడు. అదే కళాపూర్ణోదయం అయింది. ఆ మొత్తం కావ్యం పేరేంటిది? కళాపూర్ణోదయం. కళాపూర్ణుడు జనించడం, ఆ కళాపూర్ణుడు జనించడం అనే ఘట్టానికి సంబంధించిన పూర్వ వృత్తాంతమే ఈ సుగాత్రి శాలీన్ల వృత్తాంతం. దీని వెనుక ఇప్పుడు మనం మొదట చూసిన కోణం ఎలా ఉంది? ఇల్లరికం, ఫస్ట్ నైట్కి వైఫ్ వచ్చింది, వాడేమో మంచిగా డబ్బులు కూడా ఉన్నాయి, అందంగా కూడా ఉంది స్త్రీ, అయినా కూడా కళ్ళు మూసుకొని పడుకుంటున్నాడు అనే వరకే ఆలోచించాం. కానీ తర్వాత చూస్తే ఏమర్థమైంది? చివరికి వచ్చేసరికి దీని వెనకాల ఇంత మర్మం ఉందా? ఇది ఇందులో
సమాజంలో నేటికి నెలకొంటున్న దాంపత్య జీవనంలో ఉన్న ఒడిదుడుకుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి నీతి తత్వశాస్త్రం ఉంది. అలానే శ్రమ జీవనంలో నిరాడంబరమైన జీవితం, ఆడంబరాలు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఆడంబర జీవితం ఉందా, నిరాడంబర జీవితం ఉందా? మెటీరియలిస్టిక్ లైఫ్ ఉందా లేదా స్పిరిచువలిస్టిక్ లైఫ్ ఉందా ఎక్కువ? వస్తుంది మెటీరియలిస్టిక్. ఇది నిస్సంకోచంగా చెప్పేస్తున్నాం అందరం. ఇప్పుడు దీని నుంచి మనం ఏం గమనిస్తున్నాం? ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ, తమ శృంగార జీవితాన్ని మనస్ఫూర్తిగా ఎక్కడ పొందడం జరిగింది? గుడిసెలో, చెట్టు కింద. అంటే మనుషులు మేడలు, బంగ్లాలు, మిద్దెల్లోనే జీవిస్తే అది అద్భుతమైన జీవితమా? కాదు. ఒకప్పుడు పాఠాలు ఎక్కడ చెప్పుకునే వాళ్ళం హ్యాపీగా? చెట్టు కింద చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు స్టూడెంట్ వస్తే సార్ క్లాస్లో ఏసీ ఉంటుందని అడుగుతున్నాడు, డిజిటల్ బోర్డు ఉంటుందని అడుగుతున్నాడు. అవునా కాదా? సో నిజమైన శాంతినికేతన్ విద్య ఎక్కడ దొరుకుతుంది? సో ప్రకృతిలో దొరుకుతుంది. ఆ ప్రకృతిలో జీవించే మనిషి ప్రకృతికి విరుద్ధంగా, భిన్నంగా, వ్యతిరేకంగా ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు. దానికి సంబంధించిన అనువర్తనే ఈ శృగాత్రి శాలీల వృత్తాంతంలో ఉంటుంది. ప్రశ్నలు కూడా అలానే ఉంటాయి. శ్రమైక జీవన సౌందర్య దృక్పథాన్ని విశ్లేషించండి అని ప్రశ్న డైరెక్ట్గా ఒక 10 సార్లు అడిగాడు. అయినా సరే మన వాళ్ళు ఏం రాస్తున్నారు? శాలీనుడు ఏ శ్రమ చేయలేదు, ఏ శ్రమ చేశాడు, ఎక్కడ శ్రమ చేయడానికి ఇష్టపడ్డాడని రాస్తున్నారు తప్ప హ? ఆ, తను నిరాడంబర జీవితంలో, శ్రమ జీవనంలో సౌందర్యం ఉందని గుర్తించాడు. అదే తన భార్య కూడా పాటించాలని మర్చిపోతున్నారు. అవునా కదా? రైట్. ఓకే. ఇంకా మళ్ళీ మీనింగ్స్ వేరేలాగా వెళ్లకుండా నెక్స్ట్ పాయింట్కి వద్దాం. నెక్స్ట్ మొల్ల రామాయణం గురించి మాట్లాడుతాం. మొల్ల రామాయణం ఏంటి? బాలకాండ ఇంక్లూడింగ్ అవతారిక. అవతారికతో కలిపి మొల్ల మనకి తెలుగు సాహిత్య చరిత్రలో పూర్తి సంపూర్ణమైన రచయిత్రిగా ఆవిర్భవించిన మొట్టమొదటి రచయిత్రి. అంతకుముందు రచయిత్రులు లేరా అంటే పేరుకి కనిపించారు, ప్రోలమ్మ, చానమ్మల్లాగా కనిపించారు ఖడ్గతిక్కంటే. కానీ పూర్తి రచయిత్రిగా ఒక సంపూర్ణ కావ్యాన్ని వెలువరించి పురుషులు స్త్రీలు అనే ఏ భేద సాదృశ్యాలకు తావివ్వకుండా అష్టాదశ వర్ణనలతో భక్తి రసాన్ని మిళితం చేస్తూ చేసిన ఒక గొప్ప రచనలో నిలిచిపోయే వ్యక్తి ఎవరు? రచయితల్లో నిలిచిపోయే వ్యక్తి రచయిత్రుల్లో మొల్ల. అందుకే మొల్ల పేరు మీదనే ఆ రామాయణం, మొల్ల రాసిన రామాయణానికి ఎంత పేరు అంటే మొల్ల రామాయణం అనే వచ్చేసింది ఆ పేరు. మామూలుగా రామాయణం అంటే రాముడికి సంబంధించింది అన్నట్టుగా రాకుండా అది మొల్లకి సంబంధించినట్టుగా మాట్లాడడంలోనే తనకు ఒక గుర్తింపు, గౌరవం ఉంది ఆ పేరుతో. ఇలా అలానే మొల్ల కూడా నరులకు అంకితం ఇవ్వలేదు. రాజిత కీర్తి అయినా ఆ రఘురాముడికే నేను అంకితం ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తానని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ కాసుల పురుషోత్తమ కవి, ఆంధ్రనాయక శతకం. ఆహా, ఇది ఇదొక తత్వజ్ఞత, శాస్త్రజ్ఞత, కావ్యజ్ఞత, రసజ్ఞత ఇవి మిళితం చేసిన గొప్ప రచన ఏదుంది అంటే ఆంధ్రనాయక శతకం 17వ శతాబ్దంలో వచ్చింది. అభినవ పోతనగా కీర్తి, గుర్తింపు పొందిన రచయితలలో ఒకరు కాసుల పురుషోత్తమ కవి. రైట్. ఏంటి కావ్యజ్ఞత, తత్వజ్ఞత, రసజ్ఞత ఇలాంటివి అంటున్నాను నేను అంటే, మనం చెప్పాము ఇందాకే పోతన విశిష్టాద్వైత సిద్ధాంతాలు ఉన్నాయి, అందులో రసపోషణ ఉంది, హాస్యం ఉంది, శబ్దాలంకార వైచిత్ర్యం ఉంది. ఇవన్నీ మనం పోతనలో చెప్పినవే మన కాసుల పురుషోత్తమ కవిలో కూడా కనిపిస్తాయి. ఎందుకని కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి, ఎందుకు ఇందులో తత్వజ్ఞత ఉంది, కావ్యజ్ఞతతో మిళితమై రసజ్ఞత కూడా ఉంది అని అంటే దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం కూడా ముఖ్యం. చారిత్రక నేపథ్యాన్ని మనం గమనిస్తే 17వ శతాబ్దం నాటికి శ్రీకాకుళ ఆంధ్ర దేవాలయం అనే ప్రతిష్టాత్మకమైన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఏంటి దానికి ఉన్నటువంటి ప్రతిష్టాత్మకత అంటే, ఆంధ్రుల ఆది దైవంగా కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామానికి చెందినటువంటి ఆంధ్ర విష్ణువు ఆది దైవంగా గుర్తింపు పొందాడు. అలా కీర్తిస్తూ ఉన్నారు. ఆ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకే అంకితం ఇచ్చిన గ్రంథం ఆముక్తమాల్యద కృష్ణదేవరాయలు రచించాడు 15వ శతాబ్దంలో. అటువంటి
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం శిథిలావస్థకి 17వ శతాబ్దం చేరుకుందంటే కారణం ఏంటి? తెలుగు సమాజం అనేక దండయాత్రలకు లోనవుతుంది. తెలుగు సమాజం తన సంస్కృతిని పూర్తిగా కోల్పోతుంది. తెలుగు సమాజం తన వారసత్వ సంపదను శిథిలపరుచుకుంటుంది అనే ఒక ఆవేదనని భక్తి మార్గంలో వ్యంగ్యస్థుతిలో రచించినటువంటి వ్యక్తి ఎవరు? కాసుల పురుషోత్తమ కవి. దాన్ని వ్యాజస్థుతి అంటారు. అంటే స్థుతిలో నింద, నిందలో స్థుతి ఉంటుంది. వ్యాజ నింద అంటారు. ఇలా ఎందుకని ఉంటుంది స్థుతిలో నింద? ఇలా చేయడం అంటే దీన్ని అయితే ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరిందా లేదా అంటే ఆ రచన చదివినటువంటి ఆ రాజు వెంటనే పిలిపించి ఆ ఆంధ్ర మహావిష్ణు ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. కోల్పోయిన సాంస్కృతిక పునర్వైభవాన్ని పునరుద్ధరించడంలో ఈ రచన కీలక పాత్ర పోషించింది. అందుకే నేను ముందే చెప్పాను, ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా సాహిత్యం ఒక బలమైన వాహికగా ప్రజలకు వారధిగా నిలబడుతుందని. అటువంటి దానికి ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకి సంబంధించిన ఆంధ్రనాయక శతకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నెక్స్ట్ ఇంకా సెక్షన్ బి, ఆధునిక సాహిత్యం. ఇందులో మనం పడ్డామంటే ఇందులోనే ఉండిపోతాం. ఇక ఇవి దాటిన తర్వాత ఆధునిక సాహిత్యం సెక్షన్ బిలో ఇక ఒక్కొక్క రచనలో మనం పిహెచ్డి చేసేద్దాం అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కొద్దిసేపు. తర్వాత మనల్ని మనమే మళ్ళీ తమాయించుకొని, వద్దురా బాబు నేను సివిల్స్కి వచ్చాను, ఇందాక చెప్పిన స్ట్రాటజీ ఉంది కదా, ఆ స్ట్రాటజీలో నాకు మార్కులు కావాలి 300, ఆ 300 మీద దృష్టి పెడదాం. సార్ చెప్పారు 36 ప్రశ్నలు రాస్తే చాలన్నారు, 38. ఆ 38 మీద దృష్టి పెడదాం అని మనకి మనమే దాన్ని కావాలని కన్ఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాంటి పరిస్థితి సృష్టిస్తుంది అనమాట ఈ ఆధునిక సాహిత్యం. ఎందుకని? ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి విలువలు నేటి సమాజానికి అనువర్తించేవి, భవిష్యత్ తరాలకి అనువర్తించేవి. అందుకే అవి సార్వకాలీనమైనవి, సార్వజనీనమైనవి. అన్ని తరాలకి అనువర్తించవచ్చు, అన్ని కాలాలకి అనువర్తించవచ్చు. ఎలా? గురజాడ ఆణిముత్యాలు చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద మసీదు అని ఒక కథ ఉంటుంది. ఆ పెద్ద మసీదు కథలో ఎప్పుడో ఒక తరానికి ముందు కాశీకి వెళ్ళిన ఒక ఇంటి మనిషి తిరిగి తన గ్రామానికి చేరుకుంటాడు. చేరుకొని ప్రతి గల్లీ గల్లీ దేవులాడుతూ ఉంటాడు. ఎంత వెతికినా తన ఇల్లు కనబడదు, తన ఆలయము కనబడదు. ఒకడు చుట్ట కాలుస్తూ ఉంటాడు, ఇటు పగిడి కట్టుకొని. అక్కడ ఆ పదాన్ని వాళ్ళు ఆ కాలంలో తురకాన్ని ఉపయోగించేవాళ్ళు అక్కడ. అందులో అలా ఉపయోగించే ఆ పదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన ఇక్కడ మా వాళ్ళు ఉండేవాళ్ళు అని పేరు తీసుకొని పలుకుతాడు. ఆ పేర్లు అవన్నీ మీకు చెప్తాను నెక్స్ట్. అంటే ఆ సైతాన్క గర్ర లేదు అంటాడు. సైతాన్క గర్ర, అయ్యోయ్యో ఎంతటి ఏం జరిగిపోయిందని ఏడుస్తుంటాడు. ఏమైపోయాడు అని వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ పేరు ఆ బాధలో పలుకుతాడు. పలకంగానే వెంటనే ఆ చుట్టకాల్చే వ్యక్తి నువ్వా అని అంటాడు. ఎవడి గురించి వెతుకుతున్నాడో వాడే ఈ చుట్టకాలుస్తున్నవాడు. అతని ఏం మారిపోయింది? ఆహార్యం మారిపోయింది, భాష మారిపోయింది, అక్కడ ఉన్నటువంటి ఆలయం ప్లేస్లో మసీదు వచ్చేసింది అనేది అక్కడ. అయ్యో నువ్వా అన్న క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అయిపోద్ది కదా, ఇక తర్వాత ఏముండదు. అంటే ఇప్పుడు ఇందులో ఏం అర్థం చేసుకోవాలి? మళ్ళీ గురజాడ పర్టికులర్ రిలీజియస్ రైటింగ్స్ చేశాడంటే చేయలేదు. గురజాడ పూర్తిగా నాస్తికుడు. ఎంత పెద్ద నాస్తికుడు అంటే తన కథల్లోనే మొట్టమొదటి కథానికలో మీ పేరేమిటి అని ఉంటుంది కదా, అది దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళరా. గ్రామాలలో దేవుడి పేరు మీద ఎంత వ్యాపారం జరుగుతుందో చెప్తాడు అక్కడ, ఎంత ఆధిపత్య పోరాటం జరుగుతుందో చెప్తాడు. ఆఖరికి ఒక పాత్ర చేత ఆ పీనుగులందరినీ ఒక దగ్గరే తగలబెట్టి ఆ పూజలు ఏదో తగలబెట్టచ్చుగా అనిపిస్తాడు. పీనుగులు అంటే ఎవరు? విగ్రహాలు, దేవుడి విగ్రహాలు. అంతటి తీవ్రమైన ఆక్షేపణతో కూడిన పదాలను కూడా గురజాడ తేలిగ్గా వాడతాడు అనమాట. అంత నాస్తికుడు కూడా ఇక్కడ ఏం రాశాడు? ఇక్కడ జరిగినటువంటి మత మార్పిడి, ఆ మత మార్పిడి వల్ల జరిగిన సాంస్కృతిక విధ్వంసాన్ని రాశాడు. అంటే ఆయన మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి మెలుగునన్నాడు, నిలిచి వెలుగుతుందన్నాడు. అంతేకాదు ఆయన
దీన్ని మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుజులందున రెండే కులములు. మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుజులందున రెండే కులములు. మంచి అన్నది మాల అయితే మాలనే అగుదునన్నాడు. ఏ విధమైన కుల భేదాలు లేవు, ఆస్తులు లేవు. సంఘ సంస్కరణకే సమయం కేటాయించాడు, అలానే ఎర్లీగా పరమపదించారు. ఓకే. అంటే గురజాడకి ఏ భావన ఇలానే మీరు చూస్తే ఈ వైఖరే కనిపిస్తుంది అందరిలో. ఇప్పుడు జాషువా మనకి ఉంది కదా, గుర్రం జాషువాది గబ్బిలం అని గురజాడ తర్వాత ఉన్న రచనలో ఇక్కడ 11గా ఉంది చూడండి, 7th తర్వాత 11th ఇక్కడ కూడా వస్తున్నాను. దానికి తర్వాత విశ్వనాథ సత్యనారాయణ 8వది ఆంధ్ర ప్రశస్తి ఉందా. వీరందరిలో భావజాలాలు వేరైనా దేశం పట్ల, సమాజం పట్ల, సాంస్కృతిక వారసత్వ సంపద పట్ల వైఖరి ఒకే విధంగా ఉంటుంది మీరు గమనిస్తే. గురజాడ పూర్తిగా నాస్తికుడు, విశ్వనాథ సత్యనారాయణ పూర్తిగా సంప్రదాయవాది, గుర్రం జాషువా హరిజనోద్ధరణవాది. కానీ వీళ్ళందరిలో కామన్గా కనిపించే, అంటే సమిష్టిగా కనిపించే ఒక భావన ఏంటంటే దేశోద్ధరణ, దేశభక్తి. మనకి గుర్రం జాషువా రచించిన గబ్బిలంలో మొదట వాని తల మీద పులిమిన పంకిలమును ఈ గగనగంగ కూడా కరుణించదే కడగడానికి అని, అంటే ఒక బాధను వ్యక్తం చేస్తాడు. వాడు చెమటలోడ్చి ప్రపంచానికి భోజనం పెట్టువానికి భుక్తి లేదు అంటాడు అని మాట్లాడుతూ, ఇది ప్రతిమలు పెళ్లి చేయడానికి 100,000 వేయించు గాని దుఃఖితమతులైన పేదల ఫకీర్ల పాత్రలో మెతుకు కూడా విదల్పది ఈ భరతమేదినని తిడతాడు, అధిక్షేపిస్తాడు, వ్యంగ్య భాష్యాన్ని పలుకుతాడు. కానీ మొదటి భాగం అయిన వెంటనే రెండో భాగంలోకి ప్రవేశిస్తున్నప్పుడు హంపి క్షేత్రము చూచిపోవలేనమ్మా అని చెప్తాడు ఆ గబ్బిలానికి. అది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ కుప్పలుగా రాసులు పోసి అమ్మిన ప్రదేశం. చిలకా సరస్సు చూడు, నెల్లూరు నెరజానలు చూడు, మన ధ్వంసమైనటువంటి సంస్కృతిని ఎక్కడికక్కడ చూస్తూ వెళ్ళు అని ప్రతిసారి చెప్తుంటాడు. మన తెలుగు తేజాలను కీర్తిస్తూ ఉంటాడు. తిక్కన్ని కొనియాడతాడు, నన్నయ్యని కొనియాడతాడు, రాజమహేంద్రవరానికి వెళ్ళేసరికి నన్నయ్యని కొనియాడతాడు, నెల్లూరుకి వెళ్ళేసరికి తిక్కన్ను కొనియాడతాడు. అలా అలా ప్రతి చోట సాహిత్యము, సంస్కృతి, వాటికి ఆలవాలమైనటువంటి సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్, ప్రముఖ వ్యక్తులను ఎప్పటికీ కీర్తిస్తూనే ఉంటాడు. ఈ దేశోద్ధరణలో మీకేం కనిపిస్తుందంటే తమ జాతిపరమైనటువంటి వైషమ్యాలు ఉన్నా, అనేక వివక్షలు ఈ సమాజంలో చోటు చేసుకున్నా, అన్నిటికన్నా ఉన్నతమైనది ఈ దేశం, ఈ దేశ సంస్కృతి, వారసత్వం. వాటిని అందరం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, సంస్కరించుకోవాలి. సంస్కరణవాదం వైపు అడుగులు వేయాలి, కానీ పలాయనవాదం వైపు కాదు. అంటే ఈ సంస్కృతిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం గురించి కాదు అనే కోణంలోనే కనిపిస్తుంది గుర్రం జాషువా రచనలో కూడా సంస్కరణ. ఆంధ్ర ప్రశస్తి రాసినటువంటి విశ్వనాథ సత్యనారాయణలో కూడా అదే ఉంటుంది. విశ్వనాథ్ ఏ రాజు నేర్పెనో ఇక్కడ శౌర్య పాయసములు అంటాడు. మన తెలుగువారు, తెలుగు రాజులు చిన్న వయసులోనే కత్తులు తిప్పేవాళ్ళు రథోత్సవాలలో. అంతేకాదు శత్రువులను కవ్విస్తూ చెడుగుడాట ఆడేవాళ్ళు, కబడ్డీ. కోటలను ఎగబాకే కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు చిన్నప్పటి నుంచే. ఇక శత్రువుల తలలతో బంతులాడే ఆటలు ఆడేవాళ్ళు. ఇలాంటివి తెలుగు శౌర్య తేజస్సులు ఎప్పుడో వెళ్ళి విరిసినటువంటి ప్రాంతం ఈరోజు అశ్రువులు అంటే కన్నీటి చుక్కలను జార్చే స్థితికి చేరుకుంది. ఈ జీవోత్సవాంధ్రజనులు అంటాడు. అంటే అంటే తెలుగు కీర్తి, సంస్కృతి, సంపద పారతంత్ర జీవనంలో ఆంగ్ల సంస్కృతితో పూర్తిగా చిన్నాభిన్నమైపోతుంది. తిరిగి మళ్ళీ దీన్ని పరిరక్షించాలి, పునరుద్ధరించాలి, తెలుగు తన తేజస్సుని ప్రకటించాలి, శౌర్య పరాక్రమాలను వ్యక్తం చేయాలి అనే ఒక స్వాతంత్ర, అకుంఠితమైన స్వాతంత్ర కాంక్షను ఈ ఆంధ్ర ప్రశస్తి ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు విశ్వనాథ సత్యనారాయణ. ఈ దేశారాధన విశ్వనాథ సత్యనారాయణ తన ప్రశస్తి రూపంలో చెబుతున్న విధానమే నేరుగా విశ్వనాథ సత్యనారాయణ చెప్తున్నాడా లేదా గుర్రం జాషువా చెప్తున్నాడా అనే రెసిప్రోసిటీ కనిపిస్తుంది పరస్పరం. గుర్రం జాషువా చెప్తున్నప్పుడు కూడా అరే భాగం మీరు చూస్తే 120 పద్యాలు ఉంటాయి మొదటి భాగం గబ్బిలంలో. అందులో 30 పద్యాలు హరిజనోద్ధరణ వాదం ఉంటే ఇంకా తర్వాత 90 పద్యాలంతా దేశారాధన ఉంటుంది. అదే తర్వాత మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి, కృష్ణపక్షం, శ్రీశ్రీ మహాప్రస్థానం. వీళ్ళిద్దరి గురించి
చలం చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరు. గుడిపాటి వెంకటాచలం అని మన శ్రీశ్రీ మహాప్రస్థానికి ముందు మాట రాసిన ఒక నవలాకారుడు. అప్పట్లో మన ఆర్జీవీ టైప్ ఆఫ్ ఏ సర్టిఫికేట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు, అంటే రచనలు చేసిన వాళ్ళు గుడిపాటి వెంకటాచలం ఒకళ్ళు. ఓకే. స్త్రీ ప్రణయాన్ని ఏ స్వేచ్ఛకు తీసుకెళ్లిన వ్యక్తి అంటే, తనకి ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని, క్రిమినల్ కాదని, అది అప్పుడే చెప్పాడు 100 ఏళ్ల క్రితం. ఓకే. ఏ స్త్రీకైనా ఏ పురుషుడితో సంచరించాలి, ఉండాలా వద్దా అనే స్వేచ్ఛ ఆ స్త్రీకే ఉంటుంది, ఈ సమాజం ప్రశ్నించడానికే లేదని చెప్తాడు. అంతటి స్త్రీ స్వేచ్ఛ ప్రణయవాది గుడిపాటి వెంకటాచలం. సరే, ఆయన ముందు మాట రాసినప్పుడు ఏం చెప్పాడు, ఎవరికి చెప్పాడు? మన సమాజానికి ఒక మాట అన్నాడు, ప్రపంచం బాధ శ్రీశ్రీది. ఓకే. ప్రపంచం బాధ శ్రీశ్రీది, కృష్ణ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాంతి. ప్రపంచం బాధ ఏమో శ్రీశ్రీది, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాంతి. కృష్ణశాస్త్రి పూర్తి కరుణ రసాత్మకంగా తన భార్య చనిపోయిన తర్వాత తన గుర్తుగా స్మృత్యర్థం రాసినటువంటి రచన కృష్ణపక్షం అని చెప్తుంటారు. కృష్ణపక్షం అంటే శుక్లపక్షం తర్వాత వచ్చేది, అమావాస్య వైపు అడుగు, అంటే చీకటి అంధకారం వైపు వేస్తున్నటువంటి అడుగు. అది అవసాన దశకు చేరుకున్న స్థితిని తెలియజేసేటువంటి ఒక ప్రతీకాత్మక అంశం. ఆ కృష్ణపక్షంలో తను ఏడుస్తున్న ఏడుపు చూసి మనకు కూడా ఏడుపు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచం ఆ రచన చదువుతున్న ప్రతి ఒక్కటి ఏడుస్తూ ఉంటాడు అది చూసి తట్టుకోలేక. ఓకే. అంటే ఎలా, ఏనని ఎంతురో నన్ను, నేను ఏను అనంత శోక భీకర తిమిర లోకైకపతిని, నాకు అమూల్యం అపూర్వం ఆనందమొసకు దుఃఖంపు నిధులు గలవు, నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు అంటాడు. అంటే ఈ దేనితో పోల్చలేని సాటి లేని దుఃఖపు సామ్రాజ్యానికి అధిపతిని నేను అని దుఃఖాన్నే వైభవీకరించి చెప్తాడు ఆయన. ఆ దుఃఖం అంతేకాదు, ప్రకృతిని ఆరాధిస్తాడు, ప్రణయాన్ని ఆస్వాదిస్తాడు. అదే రొమాంటిసిస్ట్ పోయిటరీ అంటారు, కాల్పనికత. కులీన రాజవంశీకులకు సంబంధించిన వస్తువులను కాకుండా సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి ప్రకృతి వస్తువులనే ఉన్నతీకరించి వైభవీకరించి చెప్పే తత్వాన్ని కాల్పనికత అంటారు. అందుకే మనం రాజభవంతుల్లో మేడల్లో ఉన్నటువంటి వైభవాన్ని కాకుండా ఈ అడవిలో దాగిపోతాను, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా, ఇకనైనా ఈ చెట్టునే ఆగిపోనా అంటాడు. అంటే ప్రకృతితో తాదాత్మ్యం చెందుతాడు. ఓకే. మెరుపుతీగని తన ప్రేయసిగా భావిస్తాడు. ఒకసారి వచ్చిపోవే మెరుపుతీగ అంటాడు, ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి, 1000 కన్నులు దాల్చి వెతుకుచున్నానే, తల్లడిలవా తలచిరావా అంటే, అదే నల్లమబ్బుల నింగి నా సౌదరాజమ్మో, నల్లమబ్బే ప్రియుడు నన్ను కోరకమ్మా అంటుంది. ఎవరు? మెరుపుతీగ. మెరుపుతీగతో తను ప్రణయ స్వేచ్ఛను ఆస్వాదిస్తుంటాడు. పిల్లను గ్రోవిని తీసుకొని పాడు ఒక పాట అని అంటాడు. పిల్లను గ్రోవిని తీసుకొని పాడమంది ఎవరిని? ఏదో మబ్బుని చూస్తాడు, ఆ మబ్బులో ఒకడు కనిపిస్తాడు, వాడు బాబులాగా ఉన్నాడు, పిల్లని గ్రోవిలో ఉన్నాడు, వాడిని తీసుకొని పాడంటాడు. అలా అంటే ప్రకృతిని మానవీకరించి చెప్పడం, అని పర్సోనిఫికేషన్ అంటారు. ఇలా దాన్నే కాల్పనిక రచన అంటారు, రొమాంటిసిస్ట్ పోయిటరీ. ఇది షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ లాంటి యూరోపియన్ రచనల ప్రభావంతో చేసినటువంటి ఈ కృష్ణపక్షం రచన ఏ స్థాయికి తీసుకెళ్ళింది ఈయనని ఆంధ్ర షెల్లీగా గుర్తింపు పొందేలా చేసింది కాల్పనికలో. ఈయన చూసినంతసేపు మనం ఏమనుకుంటాం, ఆయన స్మృతి కవితలు రాశాడు. స్మృతి అంటే వారు చనిపోయిన వాళ్ళ కుటుంబీకులను ఉద్దేశిస్తూ చాలా కవిత్వాలు ఉంటాయి. అవన్నీ చూసి మనం రోజు ఏడుస్తూ ఉంటాం. ఒక పువ్వు రాలిపోతుంది, ఆ పువ్వు రాలిపోతుంటే దాంతో ఆ పువ్వు కళ్ళతో కళ్ళు పెట్టి రోజు చూస్తుంది, రోజు పరవశిస్తుంది, పలకరిస్తుంది, పులకరిస్తుంది, తర్వాత రాలిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ ఏడుపు దాని మీద మనకు ఒక వ్యాఖ్యానం రాయని చెప్తాడు, ఇందులో ఉన్నటువంటి భావకవిత్వ లక్షణాలు. అంటే తన ప్రణయారాధనని, ప్రకృతి ప్రియత్వాన్ని, కరుణ రసారాధనను భావుకతతో వ్యక్తం చేసే భావ కవిత్వ ధోరణి కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో కనిపిస్తుంది. అందుకే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది అని చలం మాట్లాడాడు.
అదే ప్రపంచం బాధ శ్రీశ్రీది అంటే మళ్ళీ ఇప్పుడు మనం శ్రీశ్రీ అయిపోతాం మనకి తెలియకుండానే. ఏంటి, ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదానికి మనం స్పందిస్తూ ఉంటాం కదా, ఆ స్పందన మామూలుగా ఉండదు ఇక. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమర్లారా చావండి అంటాడు. కనబడలేదా ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలలు బుగబుగలు పద అంటాడు. అంటే పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అంటాడు. దేనికోసం? ఇక ఈ దోపిడీ సమాజాన్ని అరికడతాం, సమాజాన్ని నిర్మిద్దాం, శ్రామిక నియంతృత్వ పాలన రాబోతుంది అని. అదిగో గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పూరించు రష్యా, రష్యా 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 అంటాడు. అంటే రష్యా సామ్యవాద విప్లవం అనేది శ్రామిక నియంతృత్వ పాలనకి బాటలు వేసే సామ్యవాద తరహా పాలనను అందిస్తుంది. ఆ రష్యానే ఈ నేడు ప్రపంచాన్ని ఆవహిస్తుంది. దానివైపు అందరం అడుగులు వేద్దాం రండి. విప్లవం మన నినాదం అవ్వాలి, ఎరుపు మన చిహ్నం అవ్వాలి, ఎర్ర బావుటాలై నిలబడాలి అని. అందులోనే కాదు, ఈ మహాప్రస్థానంలో ఒక ఖండికలోనే కాదు, మీరు చూస్తే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటే ఏంటి, కార్మికుడు కర్షకుడు ఈ ప్రపంచ ఉత్పత్తిలో భాగస్వాములుగా సమిధలుగా ఉంటున్నారు. వీళ్ళు వీళ్ళు కనబడలేదా ఎర్రబావుటానికి గనిగలు అన్నట్టుగానే అదే కార్మికుడు నేను సైతం ప్రపంచాగ్నికి ఏం చేస్తున్నానో ఈ సమిధను ఆహుతిచ్చి భువన భవనపు బావుట అనే పైకి లేస్తాను. మళ్ళీ భువన భవనపు బావుట అన్నాడు. తిరిగి నేను ఈ ప్రపంచానికి దిక్సూచిగా నిలబడే ఒక చిహ్నంగా నిలబడతాను. ఆ బావుట మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలో నేను విప్లవోద్యమం వైపు అడుగులు వేయిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇలా చెప్తాడు. ఇవన్నీ దాటి నెక్స్ట్ ఇలా మెల్లగా వెళ్తున్నప్పుడు కరుణ రసాత్మకమైనవి కూడా రచిస్తుంటాడు. బాటసారి అని కూటి కోసం కూలి కోసం పట్టణం వచ్చిన ఒక బాటసారి అలా ఆకలితో ఉంటుంటాడు. ఒకరోజు తల్లి కడుపులో పేగు కదిలింది అని ఎండ్ చేస్తాడు. అంటే ఏమై ఉండొచ్చు ప్రతీకాత్మకంగా? అంటే ఆ బాటసారి పట్టణానికి వలస వచ్చిన వాడు, ఆ కార్మికుడు, ఆ కర్షకుడు ఏదో దోపిడీకి గురయ్యాడో, ఆకలి మంటలతో అలమటించి మరణించాడో, అది తల్లి కడుపులో పేగు కదిలేలా చేసింది అని చెప్తాడు. ఇలా భిక్షువర్షియస్లో ఆవే మరణిస్తే ఈ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అంటాడు. అంటే ఇందులో సమాజాన్ని అంతర్లీనంగా ప్రశ్నిస్తున్నాడు. మధ్యధరా సముద్ర తీరం గుండా ఒక పసిబిడ్డ ప్రాణం కొట్టుకొచ్చింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంతర్యుద్ధంలో. ఆ పసిబిడ్డ ప్రాణం ప్రపంచవ్యాప్తంగా అన్ని మాధ్యమాలు చూపించాయి కొట్టుకొచ్చి. అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధానికి మరి కారణం ఆ పసిబిడ్డే మరణిస్తే ఆ పాపం ఎవరిదని అక్కడున్న ల్యాండ్ బ్రిడ్జ్ ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. అవునా కదా? అంటే ఈ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ సిరియాకి ఆయుధాలు సరఫరా చేసిన అమెరికాదా? ఈ అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించని ఐక్యరాజ్య సమితిదా? మత ఛాందసవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మధ్య ఆసియా ప్రాంతంలోని తెగల ఆ పసిబిడ్డ ప్రాణానికి విలువ ఎవరు కడతారు అని ప్రశ్నిస్తూ అడుగుతుంది ఆ వెర్రిగాలి. అలా వెళ్ళిపోతుంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ అసమానతలు, దోపిడీ, ఆధిపత్యం తిరిగి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందా అని శ్రీశ్రీ రచనలు చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి చోట శ్రీశ్రీ రచనలో మనకి ఆ భావన మీరు ఒకటి. అందుకే వాటికి ప్రతీకాత్మకంగా పురాణాలలోని వస్తువులను తీసుకొని చెప్పడం కూడా జరుగుతుంది. యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కనేల్మన్నాయి అంటాడు. అంటే ఏమని అర్థం? కార్మికుడు చైతన్యం వైపు అడుగులేస్తున్నాడు, దానికి ఒక ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయాన్ని సూచిస్తూ ఇక్కడ పురాణ ప్రతీకలను చూపిస్తున్నాడు అనే కోణంలో మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకే అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం. అరటి తొక్క, చెక్క ముక్క ఏవి కవితకు అనర్హం కావు. బల్ల చెక్క. కవిత్వం ఒక తీరని దాహం, ప్రపంచం ఒక పద్మవ్యూహం అంటాడు. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం తీరని దాహం అంటాడు. ఎవరిది? శ్రీశ్రీ. ఇవన్నీ సామాన్య ప్రజల గురించి నువ్వు
నిరంతరం ఆలోచిస్తూ, ప్రశ్నిస్తూ, సమాజం వైపు అడుగు వేస్తూ, శ్రామిక కర్షక ఉద్ధరణ కోసం ప్రయత్నం చేస్తూ, దానికి అదిగో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని, గర్జించు రష్యా గాండ్రించు రష్యా అని ఒక ఊతాన్ని ఇస్తూ రచన చేసినటువంటి వ్యక్తి మన శ్రీశ్రీ. ఆ మహాప్రస్థానం అది ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది, సార్వకాలీనంగా సార్వజనీనంగా ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా, మధ్య ఆసియా ప్రాంతంలో నెలకొన్నటువంటి ఈ ఉద్యమాలు, అంతర్యుద్ధాలకు కారణం ఎవరు? అవునా అని ప్రశ్నిస్తూ వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి వెర్రిగాలి అన్నాడు. సో ఇలా ప్రతి చోట శ్రీశ్రీ మహాప్రస్థానం, అటు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇప్పటికీ మనకి రిలవెంట్గా ఉన్నాడు. అవునా కదా? కేవలం శ్రీశ్రీ గురించి చెప్తున్నాం. ప్రపంచం బాధ మన బాధే, ఇప్పటికీ అది మనకి యోగ్యంగానే అనిపిస్తుంది. అలానే మన బాధ ప్రపంచానికి కూడా చూపిస్తూ ఉంటాం. మన ఇప్పుడు ఉదాహరణకి మన బాధ ప్రపంచానికంటే ఒక శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్నటువంటి విషయాలను మనం నేటి అంతర్జాతీయ సమాజం నుండి జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలకు అనువర్తించినట్టుగానే కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఉన్నటువంటి అంశాలు నేటి సాహిత్యంలో కూడా మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. అవునా? నేను ఇందాకే చెప్పాను, మెరుపు తీగను ప్రేయసిగా అనుకుని మానవీకరించడం, ప్రకృతిని, వస్తువుల్ని మానవీకరించడం, భావుకతను మానవీకరించి చెప్పడం. మీరు నీ కాళ్ళన్నీ పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అన్న, ఆ చూపులను అలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు అంటే ఎవరిని తొక్కుతున్నావు నువ్వు? ఎవరిని తొక్కుతుంది అంటుంటాడు కవి. చూపులు అంటే చూపులకి ప్రాణం ఉందా అంటే ఆ చూపుల్ని కొంచెం తొక్కకు, ఆ చూపులకి ప్రాణం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు కవి. చాలా సున్నితమైనవి, నా చూపులు చాలా సున్నితమైనవి. ఎటువైపు వెళ్తున్నాయి? నీ కాళ్ళ వైపు వెళ్తున్నాయి. నువ్వు వాటిని అడ్డుకోకు, చూడని అంటున్నాడు. వాటిని తొక్కకు, బాధించకు, నొప్పించకు అని అడుగుతున్నాడు. ఇది ఈ ప్రకృతి ఆరాధన, ప్రణయ భావం, ఈ రసాత్మక చింతన, ఈ రొమాంటిసిస్ట్ కాల్పనికత, వీటిని వైభవీకరించి చెప్పడం మనకి కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలాగా అనిపిస్తుంది. ఇన్నున్నాయి ఇందులో స్టోరీస్, ఇవన్నీ రచనలు. ఇదే క్రమంలో ఇక జాషువా మీకు అన్నీ చెప్పాను. ఇంకా ఆత్రేయ ఎన్జిఓ ఒక నాటకం ఉంది, తర్వాత అల్పజీవి నవల ఉంది, కనుపర్తి వరలక్ష్మమ్మ లేఖా సాహిత్యం ఉంది. ఇలా ఒక నాటకము, నవల, లేఖా సాహిత్యము, కథానిక గురజాడకు సంబంధించి, తర్వాత కవిత్వము, ఆ కవిత్వంలో వివిధ రూపభేదాలు, వివిధ భావజాలాలు, ఒకటి సామ్యవాదం కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించింది అయితే, ఇంకొకటి రొమాంటిసిస్ట్కి సంబంధించి, ఒకటి దేశోద్ధరణకు సంబంధించి, ఇంకోటి హరిజనోద్ధరణకు సంబంధించిన వాదాలు ఉంటాయి. అన్ని వాదాలను మిళితం చేసినటువంటి పాఠ్య ప్రణాళిక చట్టాన్ని మనకి అందించడం జరిగింది అందుకే ఈ సిలబస్ని అలానే స్టాటిక్గా ఉంచారు. ఈ పూర్తి మన పాఠ్య ప్రణాళికని అవలోకనం చేసుకోగలిగితే ఎగ్జామినర్ ఆత్మను మనం ఒడిసిపట్టచ్చు. 38 ప్రశ్నలకి సమాధానాలు 6 గంటల్లో రాయొచ్చు. స్ట్రాటజిక్ థింకింగ్ వ్యూహాత్మక. సో ఎలాగో మనకి నేను తెలుగు సాహిత్యం విషయ పరిజ్ఞానానికి సంబంధించింది ఒకవైపు అయితే, ఇది నా జిఎస్ పరిజ్ఞానానికి సంబంధించిన విషయం. నేను జనరల్ స్టడీస్ పైన కూడా బాగా రీసెర్చ్ చేస్తున్న మెంటర్గా ఉన్నాను కాబట్టి తెలుగు సాహిత్యాన్ని ఆ కోణంలో చూడగలగడం వల్ల మనకి 300 మార్కులు తెచ్చే విధానాన్ని నేను గమనించగలుగుతున్నాను. అది మనకి ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఇచ్చి సిలబస్ని మీకు పరిచయం చేశాను. ఇప్పుడు ఈ సిలబస్ని నేను ఇచ్చిన ఫస్ట్ 10 మినిట్స్ స్ట్రాటజీ ప్రకారం అప్లై చేయాలి. అది అప్లై చేయాలంటే మీరు ఇంకొక మీ మీద ఒకవేళ తెలుగు సాహిత్యం ఐచ్ఛికాంశంగా ఎంచుకున్న విద్యార్థులు ఉంటే వారి మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఒకటి నా మీద అనివార్యంగా పడుతుంది. ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయించడం. ఫస్ట్ తెలుగు సాహిత్యంలో ఉన్న విద్యార్థులకి అద్భుతమైన మార్కులు వచ్చి ర్యాంకులు రావాలంటే వాళ్ళు ఏ దశ దాటాలి? ప్రిలిమ్స్ దాటాలి. అవునా? నాకు మోటివేషన్ రావాలంటే మీరు ఒక 30 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయాలి. అంటే మీ చేత ప్రిలిమ్స్ ఎలా అయినా సరే క్లియర్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఈ క్రమంలో. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగ్గట్టు మెయిన్స్ వెళ్తేనే కదా నేను ర్యాంక్ తెప్పించగలం. తెలుగు సాహిత్యం మీద అభిమానంతో జాయిన్ అవుతారు కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేయరు. తక్కువ సంఖ్య తక్కువ ఉంటే ర్యాంకులు ఎట్లా వస్తాయి?